Hello aspirants, YouTube watchers, friends and well-wishers. I'm back again with one more mock explanation. This is your mentor and coach Suparas Jain. Today we are going to concentrate on All India Live Mock Test 15. So without wasting our precious time, let's get on to the business of explanation. Question number 61. Select the most appropriate synonym of the given word. The word is camouflage. Four options are flashing on the board: disguise, cover, transform and apparel. ఏదైనా వస్తువుని ఎప్పుడైతే మనం కప్పేస్తామో దాన్ని camouflage అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా యుద్ధం నడుస్తుంది అనుకోండి, భారతదేశానికి ఇంకో దేశానికి ఎప్పుడైతే యుద్ధం నడుస్తుంది, ఇఫ్ దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఇండియా అండ్ ఎనీ అదర్ నేషన్, స్పెషలీ పాకిస్తాన్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ మన మిలిటరీ ఏం చేస్తుంది అంటే మన ఎక్స్పెన్సివ్ ట్యాంక్స్ని, మన ఎక్స్పెన్సివ్ వెపన్స్ని, రాకెట్స్ని అదేం చేస్తుంది, కమోఫ్లాజ్ చేసేస్తుంది అనమాట, అంటే కవర్ చేసేస్తుంది అనమాట. సో దట్ ఎనిమీ ఏదైతే అటాక్ చేస్తుందో వాళ్ళకి ఆ ట్యాంకు ఆ వెపన్స్ అనేవి కనిపించొద్దు సార్. ఓకే, camouflage is a wonderful word from examination point of view అనమాట. దీన్ని హైడ్ అంటారు, గైజ్ అంటారు, డిస్గైజ్ అంటారు, కన్సీల్ అంటారు అనమాట. బ్యూటిఫుల్ వర్డ్ ఈజ్ కన్సీల్. మంచి వర్డ్ ఈజ్ మామూలుగా వీల్ మాస్క్. మామూలుగా అయితే మాస్క్ అయితే మనం కరోనాలో వేసుకున్నాం, సో దట్ వీఆర్ హైడింగ్ అవర్ ఫేసెస్. అండ్ వీల్ ఇస్ మామూలుగా మీరు పరిస్థితుల్ని చూస్తే నార్త్ ఇండియాలో లేడీస్ ఏం చేస్తారు, వాళ్ళ ఫేస్ని ఆ శారీతో కప్పేస్తారనమాట, దాన్ని వీల్ అంటారు అనమాట. సో మంచి వర్డ్ నేర్చుకున్నాము: హైడ్, డిస్గైస్, వీల్, మాస్క్. డిస్గైజ్ అనే వర్డ్ ఉంది, కవర్ అనే వర్డ్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ అనే వర్డ్ ఉంది, అపరల్ అనే వర్డ్. ఏం కావాల్సింది ఏంటి? సినోనిమ్. సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ camouflage. డిస్గైజ్ ఆల్రెడీ camouflage సార్. డిస్గైజ్ ఈజ్ టు కవర్, టు హైడ్, క్లోక్, మాస్క్ అంటారు. ఇంకో మంచి వర్డ్, చాలా భారీ వర్డ్, ఫాల్సిఫై. కన్సీల్, కవరప్, క్లోక్, మాస్క్ అండ్ ఫాల్సిఫై. సో స్పష్టంగా రెండు వర్డ్లు నేర్చుకున్నాం అనమాట. చక్కగా ఎగ్జామినేషన్కి పనికొచ్చే వర్డ్లు ఏంటంటే camouflage, దేన్నైనా దాచిపెట్టడం, సీక్రెట్గా ఉంచడం, హైడ్ చేయడం, వీలు, మాస్క్. camouflage. డిస్గైజ్, డిస్గైజ్ అంటే మారు వేషంలో రావడం. ద కింగ్ కేమ్ ఇన్ డిస్గైజ్ అండ్ ఆస్క్డ్ ద రెసిడెంట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కింగ్డమ్. రాజు మారువేషంలో వచ్చి అక్కడ ఉన్న స్థానికులను అడిగాడు అనమాట, రాజ్యంలో ఏం జరుగుతుంది అనేసి. యా, ఐఎమ్ గోయింగ్ టు కవర్ మై కార్, ఐఎమ్ గోయింగ్ టు కవర్ మై పిస్టల్. కవర్ అంటే ఏంటి? దేన్నైనా వాట్ యు కాల్డ్ మాస్క్ చేయడం, సంథింగ్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ అనుకోవచ్చు, షీల్డింగ్ అనుకోవచ్చు. ప్రొటెక్ట్, షీల్డ్, ఎన్క్లోజ్, ఎన్వలప్. మంచి వర్డ్ ఇస్ ఎన్క్లోజ్, ఎన్వలప్, ప్రొటెక్ట్, షీల్డ్, కవరు. కవర్ ఆ మెయిన్ వర్డే సార్, కవర్ మెయిన్ వర్డ్. ప్రొటెక్ట్, షీల్డ్, ఎన్క్లోజు, ఎన్వలప్, ఎన్గల్ఫ్, షెల్టర్. మంచి వర్డ్ అనమాట. మామూలుగా కవర్స్ వచ్చేటి ఆ కవర్ గురించి మాట్లాడచ్చు సార్. ఇన్లాండ్ లెటర్స్ వస్తూ ఉంటాయి కదా, అక్కడ ఏదైతే కవర్లో మనము వాట్ యు కాల్ లెటర్ రాసేసి పంపిస్తామో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కవర్, వీఆర్ టాకింగ్ ఇస్ అబౌట్ అనదర్ కవర్. హూ ఈస్ గోయింగ్ టు కవర్ యూ అప్, who is going to protect you, shield you, safeguard you, right? Envelope. Transform. Yeah, I can see there is a lot of transformation in your personality. When you were watching this first video, your vocabulary was not up to the mark. Now today this is the 15th video which is available to you. కొంచెం కోల్డ్ ఉందండి, సారీ ఫర్ దాట్. సో డెఫినెట్లీ మధ్య మధ్యలో కొంచెం లైట్గా కాఫ్ వస్తూ ఉంటుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్. ట్రాన్స్ఫార్మ్ అంటే దేన్నన్నా చేంజ్ చేయడం. సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ పర్సనాలిటీ. నీ పర్సనాలిటీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. చేంజ్, ఆల్టర్. దాన్ని ఇంకా మంచి వర్డ్ యూజ్ చేయాలంటే మాడిఫై. ఇంకా CGL Tier-II వర్డ్ కావాలి అంటే మెటమార్ఫోసిస్ ఆర్ మెటమార్ఫైజ్. ట్రాన్స్మ్యూటేట్. Transform is nothing but change,
alter, metamorphose, transmute. Apparels, yeah, definitely we are going to purchase new apparel because Sankranti is around the corner. Apparels are nothing but clothing, costume. Yeah, beautiful words, sir. Clothing, costume, garments. ఏదైతే మీరు వేసుకుంటారో దాన్ని అవుట్ఫిట్స్ అంటారు. క్లోతింగ్, కాస్ట్యూమ్, అవుట్ఫిట్, వార్డ్రోబ్. Costume, outfit, wardrobe. Beautiful words are very much flashing on your board and you have to find out the right synonym of the word camouflage. Camouflage అంటే ఏదైనా దాచిపెట్టడం. ఆ దాచిపెట్టడాన్ని ఇంగ్లీష్లో డిస్గైజ్ అంటారు. డిస్గైజ్ రైట్ ఆన్సర్. Question number 62. Everyone feels that he is pompous, but I know the underlying truth that he is a man of great understanding and love. చాలామంది ఫీల్ అవుతారు, చాలామంది అతని గురించి ఒక అభిప్రాయం పెట్టుకున్నారు ఏంటంటే అతను చాలా పాంపస్, బట్ ఐ నో ద అండర్లయింగ్ ట్రూత్ దట్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ అండర్స్టాండింగ్. కానీ అతను చాలా మంచివాడు, చాలా ఉదార పురుషుడు, అందరినీ ప్రేమించేవాడు అనమాట. సో కొద్దిగా బోర్డు కనిపించాలని పక్కనకి వస్తున్నా. సో ఎవ్రీ వన్ ఫీల్స్ దట్ ఈస్ పాంపస్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై pompous? Pompous is nothing but bombastic, grandiose, showy, one who is very conceited, proud. అందరూ అతన్ని చాలా ప్రౌడ్గా అనుకుంటారు, కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ విషయం ఏందో నాకు తెలుసు. అతన్ని అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, అందరినీ లైక్ చేసేవాడు, అందరినీ ప్రేమించేవాడు అనమాట. సో సెల్ఫ్ ఇంపార్టెంట్ ఇచ్చే మనిషి కాదు సార్, సెల్ఫ్లెస్ పర్సన్ అతను. Pompous is bombastic, self-important, grandiose. Modest. What do you mean by modest? Yeah, modest is nothing but a man who is very humble, meek, coy, submissive, docile, subservient, down to earth, innocent, sincere, honest. Yes, modest is nothing but humble, meek, coy, down to earth. Super word of the day, bashful. One more super, docile, absolutely cracker of a class. Yeah, humble, meek, down to earth. Lofty goals antaru, lofty buildings antaru. One which is very big and enormous dani lofty antaru anamata. Lofty is nothing but tall, high. చాలా పెద్దగా ఉండేదాన్ని, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో జీతో వచ్చే వర్డ్ జైంట్. స్కై హై, టవరింగ్, జైగాంటిక్. బ్యూటిఫుల్ వర్డ్ అండి, జైగాంటిక్. హై, టవరింగ్, స్కై హై. ఓకే, రైట్ సార్, రైట్. So grandiose, wow, something which is spectacular, magnificent, majestic, imposing, bombastic, showy, pretentious. Super words అండి. ఈ వర్డ్స్ మాత్రం మీ మైండ్ సెట్లో ఫీడ్ చేసుకోండి సార్. 100% మీకు వాట్ యు కాల్ Tier-IIలో మంచి మార్కులు వస్తున్నాయి. మ్యాగ్నిఫిసెంట్, ఇంపోజింగ్, మెజెస్టిక్, pretentious, extravagant, showy. గ్రాండియోస్ అంటే. హాటీ అంటే ఏంటి? చాలా చాలా ఎక్కువ గర్వం ఉన్నవాడు అనమాట. అ మ్యాన్ హూ ఈజ్ వెరీ ప్రౌడ్, ఆరోగెంట్, సూపర్సీలియస్, కన్సీటెడ్, బంషియస్, లార్డీ, వ్యానిటీ, ఎగోటిస్ట్, ఎగోటిస్టికల్. వన్ హూ ఈజ్ వెరీ స్నాబిష్, స్నాబరీ. యా, బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. గర్వంతో సంబంధించిన వర్డ్, ఎవరికైతే చాలా ఎక్కువగా గర్వం ఉంటుందో వాళ్ళని ఇలా సంబోధిస్తాం అన్నమాట. హాటీ ఈజ్ ప్రౌడ్, లార్డ్, బంషియస్, ఆబ్స్టినేట్. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ పాంటిఫికల్, నార్సిసిస్ట్, పిగ్ హెడ్. నేను చెప్పిన వర్డ్ కూడా మీరు రాసుకోండి సార్. ఇక్కడ 3 కొత్త వర్డ్స్ జాయిన్ చేశారు. నేను చెప్పిన వర్డ్ ఏంటి? వ్యానిటీ, సూపర్సిలియస్, బంషియస్, లార్డీ, ఎగోటిస్ట్, ఎగోటిస్టికల్, కన్సీటెడ్. ఇవన్నీ వర్డ్ కూడా దీంతో యాడ్ చేసుకోండి సార్. చక్కగా మన వొకాబులరీ లిస్ట్ అనేది పెరుగుతూ పోతుందనమాట. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హాయిగా దీన్ని మీ పుస్తకాల్లో రాసుకొని హ్యాండీగా పెట్టుకోండి, సో దట్ ఎగ్జామ్ టైంలో దీన్ని ఈజీగా మనం రివైజ్ చేయొచ్చు. యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ పాంపస్. పాంపస్ అంటే బొంబాస్టిక్. గ్రాండియోస్ దానికి ఏమైపోతుంది? సినోనిమ్ అయిపోతుంది. కావాల్సింది ఏంటి మనకి? వాట్ యు కాల్డ్
యాంటనిమ్ ఏమైపోతుంది 100% మనకి మోడెస్ట్ అనేది రైట్ ఆన్సర్ సార్. ఆన్సర్ ఈస్ మోడెస్ట్. లాఫ్టీ రాదు, గ్రాండియస్ రాదు, హాటీ రాదు అనమాట. రైట్. చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రెనిగేడ్. యువర్ 4 ఆప్షన్స్ ఆర్ ఫాలోవర్, లీడర్, ఫ్యూజిటివ్, క్రిమినల్. సూపర్ వర్డ్ అండి, సూపర్ పేపర్ని మీరు రాశారు థర్స్డే రోజు. రెనిగేడ్ అంటే ఏంటి? ట్రైటర్ సార్. ట్రైటర్, రెబెల్, డెజర్టర్, డిఫాక్టర్, ద్రోహి, దేశద్రోహి, నమ్మక ద్రోహి. ఎవరైతే రెబెల్గా ఉంటారో, ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోతారో, బ్యాక్ స్టాప్ చేసేసి వెళ్ళిపోతారో, బ్యాక్ బైట్ చేసి వెళ్ళిపోతారో వాళ్ళని రెనిగేడ్ అంటారు. మంచి వర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ట్రైటర్ అండి. డిఫాక్టర్, డెజర్టర్, రెబెల్. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే ఈస్ టర్న్కోట్. ట్రైటర్, డిఫాక్టర్, డెజర్టర్, టర్న్కోట్, రెబెల్. ఆల్ వర్డ్స్ ఆర్ అబ్సల్యూట్లీ 24 క్యారెట్ గోల్డ్ వర్డ్స్. 4 ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. ఫాలోవరు, లీడరు, ఫ్యూజిటివ్, క్రిమినల్. ఎస్, ఐఎమ్ అ ఫాలోవర్, ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ వాట్ యు కాల్ లార్డ్ హనుమాన్. ఫాలోవర్ ఇస్ సపోర్టర్, ఆర్డెంట్. లేకపోతే మనం అనుకోవచ్చు ఫ్యాన్ అని కూడా అనొచ్చు. ఫ్యాను, సపోర్టరు, ఆర్డెంట్, డిసైపుల్, అడరెంట్. ఎస్, రెనిగేడ్ అనే వర్డ్ అనమాట. రెనిగేడ్ అంటే ద్రోహి, దేశద్రోహి అనొచ్చు. ద్రోహి అనే వర్డ్ రాగానే ట్రైటర్ రావాలా, డెజర్టర్ రావాలా, టర్న్కోట్, రెబెల్. సారీ, లీడర్. హూ ఈజ్ అ లీడర్? A leader is nothing but who is a captain, a chief, a supporter, right sir? One who leads is called a leader, right? So leader is nothing but head, chief, captain, superior. Fugitive, beautiful word అనమాట. విజయ్ మాల్యా ఈజ్ అ ఫ్యూజిటివ్. పారిపోయాడు, చాలా స్కామ్ చేసేసి, డబ్బులు నొక్కేసి, కాజేసి, ప్రజల యొక్క డబ్బుల్ని తీసుకొని మోసం చేసేసి వెళ్ళిపోయాడు అనమాట. అలాంటి పర్సన్ని మనము ఫ్యూజిటివ్ అంటాం అనమాట. ఫ్యూజిటివ్ ఈజ్ నథింగ్ బట్ వన్ హూ ఈజ్ రన్ అవే, ఎస్కేపీ. రన్ అవే, ఎస్కేపీ, రెఫ్యూజీ. ఇంకా మంచి వర్డ్ కావాలి అంటే అబ్స్కాండా. ఇంకా మంచి వర్డ్ కావాలంటే అవుట్లా. రన్ అవే, ఎస్కేపీ, రెఫ్యూజీ, absconder, outlaw. Beautiful words are flashing on your screen. The main question is renegade. A renegade is nothing but traitor, defactor, deserter, turncoat and rebel. And the last word that is available on the board over here is criminal. Criminal is nothing but ఎవరైతే తప్పులు చేస్తారో, offender అనమాట, wrong doer అనమాట. క్రిమినల్, కల్ప్రిట్, డెలిక్వెంట్. బ్యూటిఫుల్ వర్డ్స్ సార్. ఇంకా చాలా చెప్పొచ్చు, కొంత వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది అనేసి కొద్దిగా నేను కట్ షార్ట్ చేస్తున్నాను అనమాట. లా బ్రేకర్, కాన్విక్ట్, కల్ప్రిట్, అఫెండరు, సిన్నరు. మంచి వర్డ్ మీరు మాక్ చూస్తున్నాడు. పర్ప్, క్రూక్. పర్ప్, క్రూక్ అండ్ వన్ మోర్ స్టార్ వర్డ్ ఈస్ ఫెలన్. ఫెలన్ అనే వర్డ్ చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. పర్ప్ అనే వర్డ్ 2-3 సార్లు వచ్చింది. క్రూక్ అనే వర్డ్ చాలాసార్లు వచ్చింది. కాన్విక్ట్, కల్ప్రిట్, లా బ్రేకరు, రాంగ్ డూవరు, సిన్నరు. మంచి వర్డ్ ఈస్ డెలింక్వెంట్ కూడా. సో నా రెనిగేడ్ అనే వర్డ్కి మనకు ఆపోజిట్ కావాలి. వాట్ యాక్చువల్లీ ఈజ్ రెనిగేడ్? ద్రోహి. క్రిమినల్ రాదు, ఫ్యూజిటివ్ రాదు, లీడర్ రాదు. ఎలిమినేషన్ మెథడ్లో మిగిలింది ఒక్కటే. వాట్ ఈస్ ద word that is available in elimination method? The answer is absolutely A is the right answer sir. Leader రాదు, fugitive రాదు, criminal రాదు. Yeah, beautiful word. Question number 64, right? So 64 synonym again. Ritika was deprived of her father's property as she married a knave. So నాన్నకి చాలా ఆస్తి ఉండే, వాళ్ళ నాన్నకి ఏదైతే ఇష్టం ఉండో అలా కనుక రితిక మ్యారేజ్ కనుక చేసుంటే రితికకి చాలా ప్రాపర్టీ అనేది లభించేది. కానీ నాన్నకి అపోజ్ చేసేసి మ్యారేజ్ చేసుకుంది కాబట్టి షీ వాజ్ డిప్రైవ్డ్
అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ అండి. షీ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ హర్ ఫాదర్స్ ప్రాపర్టీ యాజ్ షీ మ్యారీడ్ ఎ నేవ్. ఒక నేవ్ని పెళ్లి చేసుకోండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో నేవ్ అనేది ఏంటి, వాట్ డూ యూ మీన్ బై నేవ్? నేవ్ ఈజ్ నథింగ్ బట్ వన్ హూ ఈజ్ అ రోగ్, అ విలన్, a fraudster, a trickster, a swindler, a hoodlum. Beautiful word, sir, from examination point of view. So, knave is nothing but one who is a rogue, scoundrel, villain, trickster, fraudster, hoodlum. Yeah. Gallant. What do you mean by gallant? Gallantry awards and rangane. Gallantry awards deniki istaru. Definitely the gallantry awards are given for bravery, valiant, valor, boldness, courage, audacity, intrepidness, daredevilness, adventuresome. Beautiful. So, gallant is nothing but valiant, valorous, fearless, dauntless, intrepid, bold, swashbuckling. The star word of the day. Swashbuckling. 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 అక్కడ కామా లేదు సార్. Novice. Yeah. One who is very new to the trade, inexperienced, newcomer, learner, probationer, amateur, greenhorn, rookie, neophyte, tyro. రైట్ సార్. వన్ హూ ఈజ్ కొత్తగా ట్రేడ్కి వచ్చాడు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. ఎగ్జామ్లో వచ్చే వర్డ్ ఈజ్ నథింగ్ బట్ నావిసు, గ్రీన్ హార్ను, టైరో, నియోఫైట్. రైట్. సో బ్యూటిఫుల్ వర్డ్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నియోఫైట్ ఈజ్ టెండర్ ఫుట్ అనే వర్డ్ కూడా తీసుకోవచ్చు. లర్నర్, టెండర్ ఫుట్, గ్రీన్ హార్న్, టైరో, రూకీ, లర్నర్, ప్రొఫెషనర్. యా. రోగ్ సినోనిమ్ అడుగుతున్నాడు, సినోనిమ్ వచ్చేసింది. రోగ్ ఈజ్ నథింగ్ బట్ మాన్స్టర్, ఒక డెవిల్ లాంటి పర్సన్ అనమాట. వన్ హూ ఈజ్ అ స్కౌండ్రల్, అ విలన్, వన్ హూ ఈజ్ వెరీ డెవిలిష్. రైట్. బ్యూటిఫుల్ వర్డ్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. హారర్, ఇంకో మంచి వర్డ్ ఈస్ స్కాలీ. మాన్స్టర్ అవి రాసిన మళ్ళీ ఇక్కడ రాయలేదు సార్. హారర్, స్కాలీ, హీలియన్, రెండు స్టార్ వర్డ్స్. చాఫర్, కార్ని నడిపేవాడు, టోటల్ ఫెంటాస్టిక్ డ్రెస్ వేసుకొని పర్ఫెక్ట్గా ఉండి ఎవరైతే ఒక ఎక్స్పెన్సివ్ కార్ని నడుపుతారో వాళ్ళని చాఫర్ అంటారు అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే మన అర్థమయ్యే భాషలో డ్రైవర్. ఎస్, వన్ హూ ఈజ్ నథింగ్ బట్ డ్రైవర్, motorist, operator, pilot. So what is the right answer for this particular question? Question number 64. You need a synonym for knave. Knave is rogue. Rogue direct undi kada. So answer is C. Sorry andi. Question number 65. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. One must brush on entire course before the day of examination. రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ టోటల్ సిలబస్ ఏది ఉందో దాన్ని ఒక్కసారి మనము రివైజ్ చేసుకోవాలా. బ్రష్ ఆన్ అంటే ఏంటి? డైరెక్ట్గా దేన్నైనా బ్రష్ చేయడం. సో ఇక్కడ డైరెక్ట్గా దేన్నైనా బ్రష్ చేయడానికి అడుగుతున్నాడా? లేదు. ఆయన ఏమంటున్నాడు అంటే ఆ ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్తో వచ్చిన క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది. సో దాని మీద కూడా మీ ఫోకస్ అనేది అంతే ఇంపార్టెంట్గా ఉండాలా. బ్రష్ అబౌట్, బ్రషింగ్ ఆన్, బ్రష్ అప్ ఆన్, బ్రషింగ్ ఆఫ్. బ్యూటిఫుల్ అండి. బ్రష్ అబౌట్, యా, బ్యూటిఫుల్ వర్డ్. బ్రష్ అబౌట్ అంటే ఏంది? బ్రష్ అబౌట్ ఈజ్ నథింగ్ బట్ హీఈస్ వెయిటింగ్ టు బ్రష్ అబౌట్ వాట్ ద యాక్టివిటీ ఈజ్. మీన్స్ ఏదైతే జరుగుపోవచ్చున్నది, వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపన్. కాజ్ సంథింగ్ టు హ్యాపన్ ఇస్ బ్రష్ అబౌట్. Brushing on, yes, you people are brushing on how to learn vocabulary, to refresh or improve your skills or knowledge. To refresh or improve your skill or knowledge.
Brush upon on is to revise, is to recap, is to recapitulate. Beautiful phrasal verb to review slash refresh. Brushing eye దేనైనా అన్ఇంపార్టెంట్ అని పక్కన పెట్టేయడం అన్నమాట. To keep aside something regarding as unimportant, dismiss someone or something by treating them as unimportant. 4 phrasal verbs are very superbly explained over here. Brush about is nothing but cause something to happen. Brushing on is nothing but to refresh or improve your skills. Yes, the students are brushing on how to improve vocabulary. Yes, you need to brush upon what actually the syllabus is before going to the examination, is to review or refresh. And brushing off is nothing but he just brushed that report, he just brushed that report off. అంటే అది ఇంపార్టెంట్ కాదని దాన్ని పక్కన పెట్టేశాడు అనమాట, బ్రషింగ్ ఆఫ్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? బ్రష్ అబౌట్ కాదు, బ్రషింగ్ ఆన్ కాదు, బ్రష్ అప్ ఆన్. చాలా ట్రిక్కీ క్వశ్చన్, చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అండి. చాలా మంచిగా మనం నేర్చుకున్నాం దీన్ని. క్వశ్చన్ నెంబర్ 66. The traffic sergeant proved through the test that Raj was under the influence of drugs and alcohol. సో రాజ్ అనేవాడు రాత్రిపూట డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయాడు అనమాట ట్రాఫిక్ సార్జెంట్కి. ట్రాఫిక్ సార్జెంట్ అతను ఒక టెస్ట్ చేశాడనమాట. టెస్ట్లో క్లియర్గా తెలిసింది రాజ్ అనేవాడు ఆల్కహాల్ని సేవించాడు, డ్రగ్స్ని సేవించాడు అనమాట. సో ఏంటి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇన్అబ్రియేటెడ్, సిమోనైజ్డ్, పోనీడ్, పాక్డ్. మంచి 4 వర్డ్స్, టఫ్ వర్డ్స్, వొకాబులరీ కూడా చక్కగా నేర్పిస్తున్నాను. ఎవరైతే తాగి మత్తులో ఉంటారో వాళ్ళని ఏమంటారు? ఇన్అబ్రియేటెడ్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో టిప్సీ కూడా అంటారు, ఇంటాక్సికేటెడ్ స్టేట్ కూడా అంటారు అనమాట. టిప్సీ, ఇంటాక్సికేటెడ్. రైట్ సార్, మంచి వర్డ్ అండి. టిప్సీ, ఇంటాక్సికేటెడ్. దాని తర్వాత డ్రంక్. టిప్సీ, ఇంటాక్సికేటెడ్, డ్రంక్. ఇంకా మంచి వర్డ్ కావాలంటే మనము యూజ్ చేసుకోవచ్చు రమ్మీ. టిప్సీ, ఇన్ఎబ్రియేటెడ్, డ్రంక్, ఇంటాక్సికేటెడ్. సిమోనైజ్డ్, స్టార్ వర్డ్, మంచి హార్డ్ వర్డ్ అండి. సిమోనైజ్డ్ ఈజ్ నథింగ్ బట్ పాలిష్, షైన్. దేన్నైనా పాలిష్ చేయడం, షైన్ చేయడం, స్మూత్ చేయడం. పాలిష్, షైన్, స్మూత్, స్మూతన్. యా. పోనీడ్. పోనీడ్, వాట్ డూ యూ మీన్ బై పోనీడ్? పోనీడ్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ హార్స్. చిన్న గుర్రాన్ని పోనీ అంటారు. పోనీడ్, స్మాల్ హార్స్. కోల్ట్, మగ గుర్రాన్ని కోల్ట్ అంటారు, స్మాల్ హార్స్ అంటారు. రైట్, సంథింగ్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్టాంగ్ కూడా అంటారు సార్, మస్టాంగ్. మస్టాంగ్, పోనీ ఒక మీనింగ్ ఏమో మస్టాంగ్, స్మాల్ హార్స్, కోల్ట్. ఒకటేమో సెటిల్డ్, పెయిడ్. సెటిల్డ్, పెయిడ్, 2 మీనింగ్స్ ఉన్నాయండి. చిన్న గుర్రాన్ని వాట్ యు కాల్ పోనీడ్ అంటారు, మస్టాంగ్, కోల్ట్. పాక్డ్, ఫేస్ అంతా మరకలు మరకలు ఎప్పుడైతే ఉంటాయి, వి నార్మల్లీ కాల్ దట్ ఫేస్ యాజ్ పాక్ మార్క్డ్ అంటాం. పాక్ మార్క్డ్ ఫేస్ అంటాం అనమాట. పాక్డ్ అంటే మరకలు మరకలుగా ఉండడం అనమాట. పిట్టీడ్, పాక్ మార్క్డ్, స్కార్డ్. ఏ ఫేస్ మీద అయితే మరకలు మరకలు ఉంటాయి, ఫేస్ అయినా కావచ్చు లేకపోతే ఏదైనా బాడీ అయినా కావచ్చు. ఆ కార్ బాడీ కూడా డెంటెడ్ అంటారు. కార్ బాడీ అయితే డెంటెడ్ అంటారు. మనిషి ఫేస్ అయితే పాక్ మార్క్డ్ అంటారు. స్కార్డ్, మచ్చలు మచ్చలుగా ఉండడం. పిటెడ్, స్కార్డ్, పాక్ మార్క్డ్, డెంటెడ్, బ్లెమిష్డ్. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. చక్కగా పుస్తకాల్లో రాసుకొని రివైజ్ చేయండి. పిటెడ్, స్కార్డ్, pockmarked, dented, blemished. The traffic sergeant proved through the test that Raj was under the influence of drugs and alcohol. Under the influence of drugs అంటే తాగి ఉన్నాడు, సేవించి ఉన్నాడు. అప్పుడు పాక్డ్ అనే వర్డ్ పనికి రాదు, పోనీడ్ రాదు, సిమోనైజ్డ్ రాదు. ఇన్ఎబ్రియేటెడ్ is absolutely right, sir. Move on to the next question. Question number what you call 67. She was known for her ability to communicate effectively and express herself clearly in writing and speaking.
She was known for her ability to communicate effectively and express herself clearly in writing and speaking. సో ఆమెకు మంచి కమ్యూనికేషన్ వచ్చనమాట. అండ్ డెఫినెట్లీ ఆ కమ్యూనికేషన్ ఎంత బాగుంటుందంటే ఆవిడ గారికి ఏది ఐడియాస్ వస్తాయో ఆ ఐడియాస్ని చక్కగా మాటల్లో కానీ రాసి కానీ తెలియజేసుకుంటుంది. అండ్ ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్కోహరెన్స్, ర్యాంబ్లింగ్, ఆర్టికులేషన్, మంబ్లింగ్. చూడండి సార్, క్వశ్చన్ యొక్క క్వాలిటీని చూడండి సార్. ఇన్కోహరెంట్ ఏదైతే స్పష్టంగా ఉండదో, డిస్జాయింట్గా, అన్ఇంటెలిజిబిలిటీ, ఇన్ఆర్టికులేట్నెస్, సంథింగ్ విచ్ ఈజ్ అంబిగ్వస్. disjoint, unintelligibility, illogicalality, inarticulateness. ఏదైతే స్పష్టంగా ఉండదో, ఏదైతే కన్ఫ్యూజ్గా ఉంటుందో, అంబిగస్గా ఉంటుందో దాన్ని మనం ఇంగ్లీష్లో ఇన్కోహరెంట్. హిస్ స్పీచ్ వాజ్ ఇన్కోహరెంట్ అంటే సరిగ్గా అర్థం కాలే, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండే, రైట్? సో అలాంటి దాన్ని మనం 4 words: డిస్జాయింట్, unintelligibility, illogicality, inarticulateness, rambling. బ్యూటిఫుల్ వర్డ్, ఆల్రెడీ మీకు నేర్పించిందనమాట. ర్యాంబ్లింగ్ అంటే ఏంటి? లొడలొడ మాట్లాడేవాడు, ఎక్కువగా మాట్లాడేవాడు. ఆ ఎక్కువగా మాట్లాడే వాళ్ళని మనం ర్యాంబ్లింగ్ అంటాం. ర్యాంబ్లింగ్ అంటే ఏంటి? వన్ హూ టాక్స్ మోర్. టాక్స్ మోర్ అనే వర్డ్ రాగానే మైండ్లో ఏం ఫిట్ అవుతుంది? గ్యారులస్, వర్బోస్, ప్రొలిక్స్, chatter, chatterbox, rambling, rattling, blithering, right? So rambling is nothing but garrulous, verbose, wordy, prolix, talkative. చాలా ఎక్కువగా. అతని యొక్క ఆర్టికులేషన్ చాలా బాగుందన్నమాట. ఆర్టికులేషన్ అంటే ఏంటి? మాట్లాడే విధానం అన్నమాట. ఆర్టికులేషన్ అంటే వన్ హూ ఇస్ వెరీ ఎలోక్వెంట్, expressive, one who is very fluent, one who is an orator, clear, lucid, limpid. Eloquent, expressive, fluent, lucid, coherent. Mumbling ante enti? Whisper చేయడం, మర్మర్ చేయడం అన్నమాట, మెల్లంగా మాట్లాడడం. Hey, what are you mumbling? Please tell me loudly so that I can also understand. ఏం మంబుల్ చేస్తున్నాను? మామూలుగా టీచర్ అలా సంబోధిస్తుందన్నమాట. మంబ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ మర్మర్ చేయడం అనమాట. మర్మర్, మటర్, చిన్నగా మాట్లాడాలని ఇంగ్లీష్లో విస్పర్ అంటారు. మటరు, మర్మరు, విస్పర్. Now tell me the right answer for this question. Question number 67. అయిపోయి ఆన్సర్. ఎబిలిటీ టు కమ్యూనికేట్ అంటే ఇదేమో ఇన్కోహరెంట్ అంటే అర్థం కావట్లేదు. ర్యాంబ్లింగ్ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఆర్టికులేషన్ చక్కగా మాట్లాడుతున్నాడు, ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడు, ఎక్స్ప్రెసివ్గా మాట్లాడుతున్నాడు. మంబ్లింగ్ కానే కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఓకే, yeah, Parajambuls. She narrates her ordeal from her prison in Afghanistan of how she once wanted to become a nurse but was brainwashed and manipulated by religious vanguards, turned into an ISIS terrorist and sent on her way to Syria. She narrates. Who is she? We don't know. ఆమె ఎవరు మనకు తెలీదు. సో డెఫినెట్లీ పీతో స్టార్ట్ అయ్యే సమస్య లేదు. సో పి అనే ఆప్షన్ని ఫస్ట్ మనం తీసేద్దాం. ఒక ఆప్షన్ తగ్గిపోతే ఆ యొక్క ప్రెషరు, టెన్షన్ కూడా తగ్గిపోతుంది. ద కేరళ స్టోరీ హ్యాస్ బీన్ మేకింగ్ వేవ్స్ ఎవర్ సిన్స్ ఇట్ ఓపెన్డ్ ఇన్ థియేటర్స్, బట్ ఇట్స్ కంటెంట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ. ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ అట్ బెస్ట్. The central theme of the film revolves around 3 girls who fell victim to manipulative conversion to Islam that practically destroyed their lives. The main protagonist is Shalini Unnikrishnan, a convert to Islam. Oh, వండర్ఫుల్ 4 lines. ఈ 4 linesలో కేరళ స్టోరీ గురించి చెప్తారు. మీరందరికీ తెలుసు కేరళ స్టోరీ అనేది ఒక అద్భుతమైన మూవీ అన్నమాట. సో అందులో ఎలా అమ్మాయిలు ఎలా ట్రాప్ చేస్తారు ఈ ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు అనమాట. దాని తర్వాత వాళ్ళని కన్వర్ట్ చేసేసి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ప్రొనౌన్ షీతో స్టార్ట్ అవ్వదు. కేరళ స్టోరీ నౌన్ కాబట్టి దీంతో స్టార్ట్ అవ్వచ్చు. సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఫిలిం
ఫస్ట్ ఫిలిం ఏంటో అది తెలవాలా, దాని తర్వాత సెంట్రల్ థీమ్ అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే the Kerala story has been making waves ever since it opened in the theatres, but its contents is far from reality. It is a fantasy at best. Kerala story అనేది ఒక అద్భుతమైన మూవీ అనమాట. థియేటర్స్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. చూపించిందంతా రియాలిటీ ఏం కాదు, దాంట్లో ఫ్యాంటసీ, దాంట్లో కొన్ని తత్వాలు ఏవైతే మనం నమ్మలేము అని అంటున్నారు. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఫిలిం రివాల్వ్స్ అరౌండ్ 3 గర్ల్స్. ద మెయిన్ ఈ ఫిలిం అనేది ముగ్గురు అమ్మాయిల గురించి అనమాట, ఎవరైతే ప్రేమలో పడిపోతారనమాట ముగ్గురు అబ్బాయిలతో. అది స్పెషల్లీ సిరియన్ పీపుల్ అనమాట. దాని తర్వాత వాళ్ళ రియల్ ఐడెంటిటీ తెలిసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోతారు, తీసుకొని వాళ్ళని సిరియాకి తీసుకెళ్ళిపోతారనమాట. సో క్యూఆర్ అనేది నా మ్యాండేటరీ పేరు. క్యూఆర్తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? క్యూఆర్తోని 2 ఆప్షన్ ఉన్నాయి అనమాట. ఐదర్ ఏ కావచ్చు, ఐదర్ బి కావచ్చు. ఇప్పుడు మనకి ఇంకోటి దొరికితే చాలు. క్యూఆర్ తర్వాత ఎస్ఆ. ద మెయిన్ ప్రోటోగానిస్టిక్ ఇస్ శాలిని ఉన్నికృష్ణన్ ఎ కన్వర్ట్ టు. అందులో మెయిన్ క్యారెక్టర్, లీడింగ్ క్యారెక్టర్ అమ్మాయి పేరు శాలిని ఉన్నికృష్ణన్ ఎ కన్వర్ట్ టు ఇస్లాం. ఎవరైతే ఇస్లాంని యాక్సెప్ట్ చేసుకుందనమాట. షీ నరేట్స్, ఎస్ అబ్సల్యూట్లీ షీ నరేట్స్. తర్వాత మెయిన్ ప్రోటోగనిస్ట్ రాదు అంటే పి తర్వాత ఎస్ రాదు, రావచ్చా? షీ నరేట్స్ హర్ ఆర్డిల్ అట్లా. లేకపోతే ఎస్ తర్వాత ద మెయిన్ ప్రొటగనిస్ట్ సాలి ఉన్నికృష్ణన్ ఎ కన్వర్ట్ టు ఇస్లాం, షీ నరేట్స్ హర్ ఆర్డిల్. సో డెఫినెట్లీ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్ పార్ట్ ఉంటుంది సార్. పార్ట్ ఈజ్ అ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ అనమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కేరళ స్టోరీ, దాని తర్వాత ఫిలింలో యాక్చువల్లీ మెయిన్ ఎవరు, ఆ మెయిన్ ముగ్గురు అమ్మాయిలు, ఆ ముగ్గురు అమ్మాయిలు అయిన తర్వాత మెయిన్ అమ్మాయి ఎవరు, ఆ మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ ఎవరు, ప్రోటోగానిస్ట్ ఎవరు అంటే QRS అదా, లేకపోతే షీ నరేట్స్ హర్ ఆర్డిల్. షీ నరేట్స్ హర్ ఆర్డిల్ అంటే ఆమెతో ఏదైతే వాళ్ళు బిహేవ్ చేశారో, ఏవైతే బాధలు పడ్డదో, ఏదైతే పెయిన్ని పడ్డదో, ఎలా అయితే మిజరబుల్ స్టేట్లో ఉండేదో దాని గురించా చాలా చక్కగా ఆలోచించి మనం చెయ్యాలి సార్. రెండు ఇంచుమించు సేమ్గానే కనిపిస్తాయి. కానీ నేనేమంటున్నానంటే కేరళ స్టోరీ ఫస్ట్, సెంట్రల్ థీమ్ సెకండ్, దాని తర్వాత ఆమె పైన ఏదైతే అత్యాచారాలు జరిగాయో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు ఆమె ఏం అవ్వాలనుకుంది, కానీ ఎలా ఆమెని బ్రెయిన్ వాష్ చేసేసి ఎలా కన్వర్ట్ చేశారో దాని గురించి. సో డెఫినెట్లీ ఫస్ట్ క్యూ, సెకండ్ పి, సెకండ్ ఆర్, థర్డ్ పి, లాస్ట్లో ఎస్ సార్. క్యూఆర్ పిఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. సో ఆన్సర్ ఇస్ బి. యా, అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ ఎ కోహరెంట్ పారాగ్రాఫ్. We don't call it a pleasant surprise because there is not much surprise in the result. Women have been doing well in entering the workforce in various fields and at different levels. The final result of Civil Services Exam 2022 came as a pleasant bit of news as the first top rankers went to women aspirant. This time, Ishita Kishore has topped the list with Garima Lohia at the second position, Uma Harati at the third and Spriti Mishra fourth. This is not the first time that women have done well in the civil services competition, which is one of the toughest in the కంట్రీ అనమాట. సో వి డోంట్ కాల్ ఇట్ యాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటే దీనికంటే ముందు ఏదో అందుకనే వాళ్ళు ఏమంటున్నారు, దీన్ని నేను ప్లెజెంట్ సర్ప్రైజ్గా భావించను. ఎందుకంటే బికాస్ దెర్ ఇస్ నో సర్ప్రైజ్ ఇన్ ఇట్. అందులో అసలు సర్ప్రైజ్ లేదు. ఎప్పటి నుంచో ఉమెన్ అనేది చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అందులో రకరకాల ఫీల్డ్స్లో ఉమెన్ అనేది చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2000 కేమ్ యాజ్ అ ప్లెజెంట్ బిట్ ఆఫ్ న్యూస్. ప్లెజెంట్ సర్ప్రైజ్, దెర్ ఇస్ నో ప్లెజెంట్ సర్ప్రైజ్, ప్లెజెంట్ బిట్ ఆఫ్ న్యూస్. ఈ రెండింటి లింక్స్ అనమాట, క్లూస్ అనమాట. సో డెఫినెట్లీ మ్యాండేటరీ పేరు అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. క్యూపీ అనేది మన మ్యాండేటరీ పేరు అవ్వచ్చు. క్యూపీతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక క్యూపీ ఉంది లాస్ట్లో, కానీ లాస్ట్లో వచ్చే ఛాన్స్ లేదు. క్యూపీ ఫస్ట్లోనే రావాలా, ఇక్కడ లేదు. పీక్యూ ఉంది. సో 100% ఆన్సర్ మనకు దొరికిపోయింది సార్. క్యూపీఎస్ఆర్ 100%. క్యూపీఎస్ఆర్, యా క్యూపీఎస్ఆర్ అవ్వచ్చు. సో ఏది కావచ్చు? సో 100% క్యూపీతో మనకు ఒకే ఆప్షన్ ఉంది. ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2022 కేమ్ యాజ్ అ ప్లెజెంట్ బిట్ ఆఫ్ న్యూస్.
right? దాని తర్వాత we don't call it pleasant surprise because there is not much surprise in the result. Women has been doing well in entering the workforce in various fields and at different levels. Okay, QP mandatory పేరు అయిపోయింది. QPతో ఒకటే ఆప్షన్ ఉందన్నమాట. QPSR ఇస్ ద రైట్ ఆన్సర్. దాని తర్వాత చూద్దాం, చెక్ చేద్దాం కాదా అనేసి, అవునా కాదా అనేసి. దాని తర్వాత ఏమైపోతుందో, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఉమెన్ ఆర్ డన్ వెల్ ఇన్ ద సివిల్ సర్వీసెస్ కాంపిటీషన్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఫస్ట్ టైం కాదు, ఉమెన్ ఎప్పటి నుంచో బాగా చదువుతున్నారు, ఎప్పటి నుంచో మంచి పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా బాగా పర్ఫామ్ చేశారనమాట. లాస్ట్లో ఎవరు ఏమేమి చేశారని, దిస్ టైమ్ ఇషితా కిషోర్ has topped the list with గరిమా లోహియా at the second position, ఉమా హారతి at the third and స్మృతి మిశ్రా at the fourth అనమాట. రైట్, ఓకే. వెల్, ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి 68లో. యాక్చువల్లీ నేను చెప్పాను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందనేసి. సో కొద్దిగా రీక్యాప్ చేస్తే, ఫస్ట్ కేరళ స్టోరీ, సెకండ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఫిలిం, అండ్ థర్డ్ ద మెయిన్ ప్రొటోగానిస్ట్ రావాలండి. యాక్చువల్లీ నేను ఇది పెట్టాను, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్. రేజర్ పెట్టి సో ఆన్సర్ ఈస్ ఏ సార్, ఆన్సర్ ఈస్ ఏ. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది బి అనమాట. సో మేక్ ఇట్ ఏ. Grandpa often likes to sit in the balcony and chew the fat with me. The four options here are gossip and make small talk, play a game, chew meat, criticize people. ఎప్పుడైతే గ్రాండ్పాకి టైం దొరుకుతుందో అప్పుడు గ్రాండ్పా వచ్చి నాతో కూర్చున్న తర్వాత హీ ట్రైస్ టు చ్యూ ద ఫ్యాట్ విత్ మీ. చ్యూ ద ఫ్యాట్, చ్యూ అంటే నమలడం, ఫ్యాట్ అంటే తెలుసు మీకు, సంథింగ్ విచ్ ఈస్ నాన్ కన్జ్యూమబుల్ ఫ్యాట్. ఎప్పుడైతే టైం దొరుకుతుందో గ్రాండ్పా నా దగ్గరకు వచ్చి కూర్చొని నాతోని హీ చ్యూస్ అ ఫ్యాట్. వాట్ డూ యూ మీన్ బై చ్యూ ద ఫ్యాట్? గాసిప్ and make small talk, play a game, chew meat, criticize people. సో నార్మల్గా కామన్ సెన్స్ ఉన్నోడైతే డెఫినెట్లీ చ్యూ మీట్ అయితే రాదు. నిజంగా ఫ్యాట్ని ఎవరైనా నములుతారా? ఫ్యాట్ ఎవరు నములరు, ఫ్యాట్ ఎవరు తినరు అనమాట. సో క్రిటిసైజ్ పీపుల్ అవ్వచ్చు, ప్లే ఏ గేమ్ అవ్వచ్చు, గాసిప్ అండ్ మేక్ స్మాల్ టాక్. సో గ్రాండ్పా వచ్చి అక్కడ అతనితో క్రిటిసైజ్ చేసే అవసరం ఏం లేదు. డెఫినెట్లీ అక్కడికి వచ్చి ఉంటాడు, వచ్చి అతనితో చాలాసేపటి దాకా కాన్వర్సేషన్ పెట్టుకున్నాడేమో, చాలాసేపు దాకా మాట్లాడుతున్నారేమో, అతనికి టైంపాస్ కావట్లేదేమో. ఎప్పుడైతే మనిషికి టైంపాస్ కాదో, ఎప్పుడైతే మనిషి వచ్చి అక్కడ గాసిప్ చేసి చాలా లెంతీ అవర్స్ దాకా మాట్లాడతారో, దాన్ని ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన ఇడియంతోనే చ్యూ ద ఫ్యాట్. వెల్, మై అంకుల్ ఈస్ దేర్, హీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, హీ ఈస్ అ సైంటిస్ట్ from ISRO, but now that he is retired, whenever he gets a time, he comes to my house and chew the fat with me. What do you mean by chew the fat? Talking for lengthy hours, chatting for lengthy hours, gossiping for unlimited time anamata. So gossip and make small talk. Yeah, definitely chala manchi idiom anamata. Okay, we sat in the park and we chew the fat. పార్క్లో కూర్చొని చాలాసేపు దాకా గాసిప్ చేసుకున్నాం. వెన్ ఎవర్ అవర్ రిలేటివ్ కమ్స్ టు అవర్ హౌస్ ఇన్ ద సమ్మర్ వెకేషన్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డిన్నర్, వి జస్ట్ అసెంబుల్ ఇన్ ద లివింగ్ రూమ్ అండ్ చ్యూ ద ఫ్యాట్. అబ్సల్యూట్లీ రైట్ అండి. టు చాట్ ఆర్ గాసిప్ క్యాజువల్లీ ఫర్ ఎ లాంగ్ టైమ్, యా, చ్యూ ద ఫ్యాట్. The girl and the boy are sitting in a restaurant, they are having a nice time, they are 10th class friends. They are casually talking for long hours, enjoying the meal. మీల్ని ఎంజాయ్ చేస్తూ చాలాసేపటి దాకా మాట్లాడుకున్నారనమాట. లైఫ్ ఎలా ఉంది, ఏంటి, లైఫ్లో ఏం జరుగుతుందని చక్కగా మాట్లాడుకుంటున్నారనమాట. ఎప్పుడైతే చాలాసేపటి దాకా మనము క్యాజువల్గా చాట్ చేస్తామో దాన్ని ఇంగ్లీష్లో చ్యూ ద ఫ్యాట్ అంటారనమాట. గాసిప్ అండ్ మేక్ స్మాల్ టాక్. కొద్దిగా నా కాఫ్ అనేది మీకు ఇబ్బందిగా ఉండొచ్చు సార్, కొద్దిగా కోల్డ్ వచ్చింది, మరి చేసేది ఏం లేదు. We sat in the park and chewed the fat for hours. After dinner, the relatives were chewing the fat for hours. After dinner, the relatives were chewing the fat about the
old memories. Absolutely fantastic. 71, question number 71. Dash the thought it will be a great idea someday. Dash the thought it will be a great idea someday. ఆ థాట్ని మరి ఏం చేయాలో తెలీదు, కానీ ఒక్కరోజు మాత్రం అది గ్రేట్ ఐడియాగా మిగిలిపోతుంది, గ్రేట్ ఐడియాగా గుర్తింపు పడును. హోల్డ్ ఆన్ దట్ థాట్, హోల్డ్ టు దట్ థాట్, హోల్డ్ అగేన్స్ట్ దట్ థాట్, హోల్డ్ ఆన్ టు. బా బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్, ఫ్రేజల్ వర్బ్తో సహా. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, ఐఎమ్ ఆల్సో కమింగ్. వెయిట్, హోల్డ్ ఆన్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ చేయడం అన్నమాట. వెయిట్, స్టాప్, రైట్ సార్. హోల్డ్ ఆన్ ఈజ్ వెయిట్ ఆర్ స్టాప్. Well, my father is a very disciplined person. He holds to its principles. ఎప్పుడైతే ఒక ఐడియాకి, ఒక ప్రిన్సిపల్కి, ఒక లాయల్టీకి ఎప్పుడైతే మనము కట్టుబద్దు ఉంటామో, స్టిక్ అయి ఉంటామో, దాన్ని హోల్డ్ టు అంటారు అనమాట. సో హోల్డ్ టు ఈజ్ నథింగ్ బట్ టు ఎన్క్లైన్ టువర్డ్స్ అ ప్రిన్సిపల్ ఆర్ ఒపీనియన్, టు స్టిక్ టు ఎ ప్రిన్సిపల్ ఆర్ ఒపీనియన్. హోల్డ్ అగెయిన్స్, ఐ డోంట్ హోల్డ్ ఎనీ గ్రడ్జెస్ అగెయిన్స్ట్ యూ. మీరు అనుకుంటున్నారు నాకు మీ పట్ల కొన్ని గ్రడ్జెస్ ఉన్నాయి, మెలైస్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. నో, ఐ డోంట్ హోల్డ్ ఎనీ గ్రడ్జెస్ అగెయిన్స్ట్ యూ. హోల్డ్ అగెయిన్స్ట్ ఈజ్ నథింగ్ బట్ టు హ్యావ్ బ్యాడ్ ఒపీనియన్ ఆఫ్ సమ్వన్. టు హ్యావ్ బ్యాడ్ ఒపీనియన్ ఆఫ్ సమ్వన్. హోల్డ్ ఆన్ టు, మంచి వర్డ్ అండి. హోల్డ్ ఆన్ టు ఈజ్ యు మెయింటైన్ అ బిలీఫ్ ఆర్ idea, grasp something firmly. Second meaning is ఏదైనా గట్టిగా పట్టుకోవడం, లేకపోతే మెయింటైన్ ఐడియా ఆర్ బిలీఫ్. ఇక్కడ చూడండి సార్, ఆయన ఏమంటున్నాడు, ఆ థాట్ని అలానే డాష్ అంటున్నాడు. ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఐడియా సమ్డే. ఇప్పుడు దాన్ని ఎవరు గుర్తించట్లేదు, కానీ ఒకరోజు మాత్రం అది గొప్ప ఐడియాగా గుర్తింపబడును. హోల్డ్ ఆన్ వస్తుందా? రాదు. హోల్డ్ టు కూడా రాదు సార్. స్టిక్ టు ఎ ప్రిన్సిపల్ ఆర్ ఒపీనియన్ కాదు. ఎప్పుడైతే మన సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నామో, ఐ హోల్డ్ టు మై ప్రిన్సిపల్స్ ఆఫ్ నాట్ ఈటింగ్ నాన్ వెజ్. ఓకే, ఐ హోల్డ్ టు మై ప్రిన్సిపల్ ఆఫ్ నాట్ టెల్లింగ్ లైస్. సో ఇది కూడా రాదు. హోల్డ్ అగెయిన్స్ట్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పున్నా. హోల్డ్ ఆన్ టు, ఎస్, హోల్డ్ ఆన్ టు దట్ థాట్. మెయింటైన్ ఎ బిలీఫ్ ఆర్ ఐడియా. ఓకేనా, మెయింటైన్ ఎ బిలీఫ్ ఆర్ ఐడియా. రైట్ సార్. Yeah, close test, beautiful close test is there. Okay. The ongoing fight for social justice and equality continues to be a significant global dash. Movements advocating for racial, gender and LGBTQ plus equality, as well as addressing systemic discrimination and injustice, have dashed momentum in recent years. People are increasingly recognizing the importance of dismantling structures that dash inequality and fostering inclusivity in all aspects of society. Calls for justice, representation and equal opportunities have sparked conversations and initiatives aimed at creating a more equitable world. It is crucial to dash in meaningful dialogue, challenge biases and actively promote diversity and to build a society where everyone has equal rights and opportunities. చాలా చక్కటి ప్యాసేజ్ అండి, చాలా ఈజీ ప్యాసేజ్ అనమాట. సో డెఫినెట్లీ సామాజిక న్యాయము, సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయము ఇంకా సమానత్వం గురించి. ద ఆన్గోయింగ్ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ కమ్స్ యాజ్ అ సిగ్నిఫికెంట్ గ్లోబల్. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ప్రజలు కొట్లాడుతున్నారు అనమాట. కొట్లాడుతున్నారంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు, నిజంగా మూమెంట్స్ కొన్ని ప్రొటెస్ట్ ఏమంటున్నా అంటే ఇక్కడ జెండర్తో సంబంధించింది కాదు, రేషియల్తో అందరూ సమానమే సార్. మేలు, ఫీమేలు, ఇంకో కేటగిరీ ఎల్జీబీటీక్యూ అని ట్రాన్స్జెండరు. సో డెఫినెట్లీ ఈ పక్షపాతం అనేది ఉండొద్దు, అందరికీ ఈక్వల్గా న్యాయం జరగాల, అందరు ఈక్వల్ అని చెప్తున్నాను అనమాట. సో పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏదైతే పూర్వకాలం నుంచి వచ్చిందో దాన్నే మనము కొనసాగుతున్నాం. కానీ ఆ ఇన్ఈక్వాలిటీని ఇప్పుడు మనము ధ్వస్తం చేసేయాల. ఆ పూర్వకాలంలో ఏమంటే ఇది సుపీరియరు, ఇది ఇన్ఫీరియర్ అని చెప్పుకుంటూ వచ్చారనమాట. సో సొసైటీలో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్టేటస్ ఉండేది, కానీ ఇప్పుడు ఒక ఇంక్లూజివ్ వరల్డ్ అయిపోయిందండి. ఇక్కడ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్టేటస్ అంటూ ఏమి ఉండదు సార్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ సొసైటీ.
సో దాని గురించే వాళ్ళు కొట్లాడుతున్నారు, రిప్రజెంట్ చేస్తున్నాడు, వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని కొన్ని ఇనిషియేటివ్స్, కొన్ని కాన్వర్సేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సార్. ఒక అద్భుతమైన ప్రపంచం సృష్టిద్దాము, అక్కడ ఎలాంటి బయాస్ ఉండకూడదు, అందరూ సమానమే, అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, సమానమైన ఆపర్చునిటీస్ ఉన్నాయని చక్కగా ఈ ప్యాసేజ్ చెప్తుందండి. సో the ongoing fight for social justice and equality continues to be a significant global dash. మనకి ఇక్కడ సామాజిక న్యాయము, సమానత్వం గురించి మాట్లాడుతున్న టోన్ అనేది పాజిటివ్గానే కనిపిస్తుంది. డ్రిఫ్ట్, ఫోకస్, డిస్పర్షను, డైవర్జెన్సు, దీంట్లో 3 నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి. డ్రిఫ్ట్ అవుతున్నావు నువ్వు టాపిక్ నుంచి. డ్రిఫ్ట్ అంటే ఏంటి? వ్యాండరు. Drift is wander, sir. Drift is to move from one place to another place, right? Focus is concentrate. Concentrate. Dispersion of light అంటారు కదా, scattering. Right? డైవర్జెన్స్ అంటే డీవియేషన్. కొద్దిగా కాఫ్ ఉందండి, ఆ కాఫ్ మూలంగా మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో, కానీ నేను స్వతహాగా చాలా కష్టపడి నిష్ఠతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇన్కన్వీనియన్స్ కాస్ట్ టు యూ ఈజ్ హైలీ రిగ్రెటెడ్. సో ద ఆన్గోయింగ్ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఏదైతే ఉందో, రైట్ సార్, సో ఏది కరెక్ట్ ఇప్పుడు ఇందులో? ద ఆన్గోయింగ్ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ కంటిన్యూస్ టు బి అ సిగ్నిఫికెంట్ గ్లోబల్. డ్రిఫ్ట్ కాదు, ఫోకస్ అవ్వచ్చు. డిస్పర్షన్ ఈజ్ స్కాటరింగ్, సంబంధమే లేదు. డైవర్జెన్స్ ఈజ్ నెగటివ్ వర్డ్, సంబంధమే లేదు. సో రైట్ నౌ ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ అనేది ఆ సామాజిక న్యాయం, సమానత్వం గురించి ఏవైతే ప్రొటెస్ట్లు జరుగుతున్నాయో దాని మీద ఉందన్నమాట. మూమెంట్స్ అడ్వకేటింగ్ ఫర్ రేషియల్, జెండర్ అండ్ LGBTQ+ equality as well as addressing systemic discrimination and injustice have dashed momentum, has provided momentum, has gained momentum, has scattered momentum, has invoked momentum. ఆ మొమెంటం అనేది ఏదైతే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఏదైతే వాళ్ళ వాయిస్ని రేజ్ చేస్తున్నారో, మెల్లమెల్లంగా అది పెరుగుతుంది. ఆ పెరుగుతుంది అంటే ఏంటి ఇక్కడ? ప్రొవైడెడ్ అంటే ఏంటి? టు గివ్. ఏదైనా మై డాడ్ ప్రొవైడెడ్ మీ ఆల్ ద లగ్జరీస్. ప్రొవైడెడ్ ఈజ్ నథింగ్ బట్ టు గివ్ సప్లై. I gained lot of knowledge in Everest Coaching Point. Acquired, obtain. Scattered, the peanuts are scattered on the floor. Ante spread dispersion. Invoke, he invoked with his magical powers. He invoked the Mata. Call upon, summon. Call upon or summon. సో ఇప్పుడు చూడండి, గెయిన్డ్ మొమెంటమా, ప్రొవైడెడ్ మొమెంటమా? నో, గెయిన్డ్ మొమెంటమ్ సార్. స్కాటర్డ్ మొమెంటమ్ ఉండదు, ఇన్వోక్డ్ మొమెంటమ్ ఉండదు. నార్మల్ జనరల్ పవర్ఫుల్ ఇంగ్లీష్ అనమాట. రైట్. పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిస్మాంట్లింగ్ స్ట్రక్చర్స్ దట్ డాష్ ఇన్ఈక్వాలిటీ. ఏదైతే ఇన్ఈక్వాలిటీని పెంచుందో, తరతరాలుగా పెంచుతూ వస్తుందో, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ యొక్క స్ట్రక్చర్ని ధ్వంసం చేయాలని, అందరినీ సమానంగా చూడాలని అందరూ ఆశిస్తున్నారనమాట.
dismantling structures that refract inequality that seize రాదు సార్, ఏదైతే ఇన్ఈక్వాలిటీని పెంచుతుంది ఆ పెంచే వర్డ్ అంటే రీఫ్రాక్ట్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై రీఫ్రాక్ట్, ఏదైతే దేన్నైతే డిఫ్లెక్ట్ చేస్తుందో, డిఫ్లెక్ట్ కానీ ఆల్టర్ కానీ చేంజ్ చేస్తుందో. సీజ్ అంటే స్టాప్ సార్, పర్పెచువేట్ అంటే టు కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైమ్, కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. టర్మినేట్ అంటే సీజ్ డిస్కార్డ్. సో ఏది కరెక్ట్ వస్తుంది ఇప్పుడు? పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిస్మాంట్లింగ్ స్ట్రక్చర్స్ ద డాష్ ఇన్ఈక్వాలిటీ, రిఫ్రాక్ట్ ఇన్ఈక్వాలిటీ రాదు, సీజ్ ఇన్ఈక్వాలిటీ రాదు, పర్పెచువేట్, బ్యూటిఫుల్ వర్డ్ అండి, పర్పెచువేట్ inequality and fostering inclusivity, right? It is crucial to dash in meaningful dialogue. It is crucial to dash evolve, engage, manifest, coincide. ఒక మీనింగ్ఫుల్ డైలాగ్లో మనం పాల్గొనాలా, ఛాలెంజ్ బయాసెస్, ఏవైతే పక్షపాతాలు ఉన్నాయో దాన్ని ఛాలెంజ్ చేయాలా, యాక్టివ్లీ ప్రమోట్ డైవర్సిటీని ప్రమోట్ చేయాలా. అవాల్వ్ అంటే హీ హాజ్ అవాల్వ్డ్ ఇంటూ ఎ గుడ్ సిటిజన్ అంటే గ్రో. ఎంగేజ్ అంటే పార్టిసిపేట్. మేనిఫెస్ట్ అంటే డిస్ప్లే. కోయిన్సైడ్ అంటే టు గో టుగెదర్. సో ఇప్పుడు ఏది రావాలా? డెఫినెట్లీ ఇట్ ఈస్ క్రూషియల్, ఒక మీనింగ్ఫుల్ డైలాగ్లో మనము పార్టిసిపేట్ చేయాలా. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్, ఎంగేజ్. చక్కగా క్లోజ్ టెస్ట్ని సాల్వ్ చేసాం సార్, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ క్లోజ్ టెస్ట్ని మనము సాల్వ్ చేసేసాం. ఓకే, షల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ద లాంగ్ హైక్ హీ ఫెల్ట్ ఎ సడన్ డాష్ ఇన్ హిస్ కాఫ్ మజిల్. చాలా గట్టిగా చాలాసేపటి దాకా హైకింగ్ చేశాడు, ఎక్కాడు, చాలా నడిచాడు అనమాట. సో డెఫినెట్లీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా శ్రమ చేస్తామో, పరిశ్రమ చేస్తామో, అట్లాంటప్పుడు మజిల్స్లో మనకి పెయిన్ వచ్చేస్తుంది. ఆ మజిల్లో పెయిన్ వచ్చేదాన్ని ఏమంటారు? క్రాంప్, క్రింప్, క్రాంప్, క్రింప్. సో మనల్ని వాట్ యు కాల్డ్ ఒక ఆట పట్టిస్తున్నాడు అనమాట, స్పెల్లింగ్స్ మార్చేసి. క్రాంప్ అనే వర్డే లేదు సార్. క్రింప్ క్రింప్ ఈజ్ నథింగ్ బట్ దేన్నైనా ట్విస్ట్ చేయడం సార్, పించ్ చేయడం కానీ, ఫోల్డ్ చేయడం కానీ. క్రాంప్ అంటే మజిల్ పెయిన్ సార్, ఈ క్రింప్ అంటే కూడా ఏం లేదు సార్. సో డెఫినెట్లీ ఏది రావాలా? ఆఫ్టర్ ద లాంగ్ హైక్ హీ ఫెల్ట్ అ సడన్ డాష్ ఇన్ హిస్ కాఫ్ మజిల్స్. హీ ఫెల్ట్ అ సడన్ డాష్, సడన్ క్రాంప్. క్రింప్ లేదు, క్రింప్ లేదు, క్రాంప్ లేదు. రైట్ సార్. Select the incorrectly spelt word. Felicitate, cotominous, ambient, announce. సో ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మనము స్పెల్లింగ్స్ కూడా చక్కగా నేర్చుకోవాలా. స్పెల్లింగ్స్ కనుక రాకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఫెలిసిటేట్ బాగానే ఉంది, ఈ వర్డ్ కొత్తది, మరి ఇది కొత్త వర్డ్ కాబట్టి ఫస్ట్ టైం చదువుతున్నా కాబట్టి దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా లేదా అని కూడా తెలవడం కష్టమే. కానీ ఎలిమినేషన్ మెథడ్లో తీసేద్దాం. ఏంబియంట్ కరెక్ట్ ఉంది, అనౌన్స్ కరెక్ట్ ఉంది, డెఫినెట్లీ బిఏ రాంగ్ ఉండాలా. మనకు ఆ బి అనే వర్డ్ చాలా హార్డ్గా కనిపించినా డెఫినెట్లీ దాని స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఎందుకు అంటే ఫెలిసిటేట్ కరెక్ట్ ఉంది, ఏంబియంట్ కరెక్ట్ ఉంది, అనౌన్స్ కరెక్ట్ ఉంది అనమాట. సో 100% ఆన్సర్ ఈస్ కోటర్మినస్, COTERMINOUS, కోటర్మినస్. ఫెలిసిటేట్ అంటే ఏంటి? యా, వెల్ ఐ హ్యావ్ గాట్ ఎ గోల్డ్ మెడల్ in law and definitely the university is going to felicitate me on what you call 10th January on the birth anniversary of Swami Vivekananda. Felicitate is laud, applaud, extol, exclaim, eulogize, congratulate, compliment, kudos, cheer. So
కోటోమినస్ ఈజ్ పక్కన ఉన్నదాన్ని అడ్జాయినింగ్ అంటారు. పక్కన పక్కన ఏదైతే ఉంటాయో దాన్ని కోటోమినస్ అంటారు అనమాట. కోటోమినస్ ఈజ్ నథింగ్ బట్ అడ్జాయినింగ్, అడ్జసెంట్, అడ్జాయినింగ్, అడ్జసెంట్, coextensive. How is the ambience of the theatre? How is the ambience of your new locality? అంటే అక్కడ సరౌండింగ్స్ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న ఏంబియన్స్ అంటాం కదా. ఏంబియంట్ అంటే సరౌండింగు, క్లైమేటు, అట్మాస్ఫియరు, ఎన్విరాన్మెంటు. Yeah, we are going to announce a new scheme on the 1st of January 2026. మామూలుగా చెప్తాం కదా. అనౌన్స్ అంటే క్లెయిము, ప్రొక్లెయిము, అసర్టు, డిక్లేరు, పబ్లిసైజు, బ్రాడ్కాస్టు. డిక్లేరు, ప్రొక్లెయిము, రివీలు, డిస్క్లోజు, బ్రాడ్కాస్టు, అనౌన్స్. సో చక్కగా వర్డ్స్ నేర్చుకుంటున్నారండి. కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించండు, నా కాఫ్ అనేది మధ్యలో మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించిందేమో. అగైన్ వన్స్ అగైన్ regret the inconvenience caused to you. So answer is B. Select the incorrectly spelt word. Mischievous, miniature, metamorphic, misspell. సడన్గా చదివితే అన్ని వర్డ్స్ చదివినప్పుడు కరెక్ట్గానే కనిపిస్తున్నాయి, కానీ ఒక వర్డ్లో మాత్రం స్పెల్లింగ్ ఎర్రర్ ఉందన్నమాట. మిస్చివస్లో లేదు, మినియేచర్లో లేదు, మెటమార్ఫిక్లో లేదు, మిస్స్పెల్లో ఉందన్నమాట. MISSPELL, మిస్స్పెల్. ఇది రైట్ ఆన్సర్ అండి, మిస్స్పెల్. సో మిస్చివస్ అంటే ఏంటి? మై చైల్డ్ ఈజ్ వెరీ మిస్చివస్ అంటే అన్డిసిప్లిన్డ్, నాటీ, అన్కంట్రోల్డ్. రైట్ సార్. వెరీ వెక్సేటియస్, ట్రబుల్సమ్. నాటీ, బ్యాడ్, ట్రబుల్సమ్, వెక్సేటియస్. చాలా చాలా ప్రాంకులు వేస్తూ ఉంటాడు, ప్రాంకిష్. చాలామందిని సతాయిస్తాడు కాబట్టి రోగిష్. మినియేచర్ అంటే ఏదైతే చాలా చిన్నగా ఉంటుందో, వెరీ వెరీ స్మాల్, ఇన్సిగ్నిఫికెంట్, పెట్టి, ట్రివియల్, ట్రిఫ్లింగ్, డ్వార్ఫ్, లిలిపుటన్. స్మాల్, లిటిల్, మైన్యూట్, టైనీ, ఫైన్, డిమినిటివ్. రైట్ సార్. మెటమార్ఫిక్ అంటే ఏదైతే ఇప్పుడే నేర్పించాను కదా, అది ఏదైతే చేంజ్ అవుతుందో, వన్ విచ్ కెన్ ట్రాన్స్మ్యూట్, వన్ విచ్ కెన్ చేంజ్, దాన్ని మెటమార్ఫిక్ అంటారు. మెటమార్ఫోస్. సో మెటమార్ఫిక్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్ట్ టు ట్రాన్స్ఫార్ము, దాని ఇంగ్లీష్లో ట్రాన్స్మ్యూట్, ట్రాన్స్ఫిగర్. కన్వర్ట్ టు ట్రాన్స్ఫార్ము, ట్రాన్స్ఫిగర్, ట్రాన్స్మ్యూట్, ఆల్టర్ అవ్వడం, చేంజ్ అవ్వడం, షిఫ్ట్ అవ్వడం అనమాట. ఏదైతే రాంగ్గా మనం ప్రొనౌన్స్ చేస్తామో దాన్ని మిస్స్పెల్ట్ అంటారు, రాంగ్లీ స్పెల్ట్ అంటారు, మిస్ కాపీ అంటారు. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్, రాంగ్లీ స్పెల్ట్, మిస్ కాపీ, మిస్ రైట్. సో ఆన్సర్ ఈజ్ ఏమైపోయింది? మిస్స్మెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. యా, కాంప్రహెన్షన్ passage 1 of this wonderful All India Live Mock 15. Sergey, an advocate, is approached by a beggar claiming to be a destitute school teacher in a desperate need. Sergey recognizes the man, recalling a previous encounter where he had claimed to be an expelled student. When confronted, the beggar admits to lying, revealing his past as a choice singer who was dismissed for drunkenness. He pleads that lying is the only way he can get assistance, since the truth does not earn him any sympathy. Moved yet skeptical, Sergey offers the man work, asking him to chop wood in his yard. As Sergey watches, it becomes evident that the beggar is ill-suited for physical labor. The beggar's frail attempts at chopping are supplemented by Olga, Sergey's cook, who scolds him while helping him with the task. Despite the beggar's lack of skill and strength, Sergey continues to provide him with various tasks over time, paying him modestly. When Sergey moves house, he employs the beggar Lushkov to assist in the moving process. After observing Lushkov's sobriety and willingness to work, Sergey offers him a copying job through a friend. 2 years later, Sergey encounters Lushkov at a theatre, where he learns that Lushkov has become a notary with a stable income. Sergey believes his stern advice changed Lushkov's life, but Lushkov reveals it was Olga's compassion that really saved him. He confesses
He confesses he never chopped wood. It was Olga who did it while lamenting his sad state, her tears and earnestness leading him to reform his ways. The story ends with Lashkov's gratitude towards both Sergei and especially Olga for the unexpected paths their action carved from him. Beautiful story అండి, ఆ మంచి స్టోరీ. ఎక్కడ ఇబ్బందికరంగా లేదు, ఎక్కడ కాంప్లెక్సిటీ అనేది లేదు, చక్కగా అర్థమైపోయింది అనమాట. సర్గే అనేవాడు ఒక అడ్వకేట్ అనమాట. ఒకరోజు ఇలానే ఒక బెగ్గర్ అప్రోచ్ అవుతాడు. సార్, నాకు చాలా రోజుల నుంచి నాకు పని లేదు, మీరు ఏమైనా ఉంటే నాకు హెల్ప్ చేయండి సార్ అని. సర్గే అతను చూడంగానే, అరే బాబు, నిన్ను ఇంతకుముందు ఎక్కడో చూశాను, నాకు అతనేమో ఫస్ట్ ఆ బెగ్గర్ ఏమంటాడు అంటే, నేను ఒక స్కూల్ టీచర్ని, చాలా డైర్ స్టేట్లో ఉన్నాను, నాకు డబ్బులు చాలా అవసరం అండి, మీరు కనుక కొంచెం హెల్ప్ చేస్తే డెఫినెట్లీ భగవంతుడు మీ మీద భగవంతుడి యొక్క కృప మీ పైన ఉంటుంది అనేసి. సో సర్గే అతన్ని అరే ఇంతకుముందు కూడా నేను గెలిచాను, అప్పుడేమో నేను ఒక ఎక్స్పెల్డ్ స్టూడెంట్ అన్నావు, ఇప్పుడేమో నేను ఒక డెస్టిట్యూట్ స్కూల్ టీచర్ అంటావు, నిజంగా ఏంది అసలు నీ పరిస్థితి ఏంది అని అతన్ని బాగా గట్టిగా అడుగుతాడు అనమాట. ఆ గట్టిగా అడిగినప్పుడు ఆ బెగ్గర్ చెప్తాడు, కరెక్టే సార్, నేను స్కూల్ టీచర్ని అయితే కాదు, కానీ ఆయన ఏమంటాడు అంటే, నేను నా నిజం చెప్తే ఎవ్వరు నాకు హెల్ప్ చేయట్లేదనమాట. ఇంతకుముందు నేను ఒక చైల్డ్ సింగర్ని అనమాట, నేను ఎక్కువ తాగేటోడిని కాబట్టి నన్ను అక్కడి నుంచి తీసేశారు. సో నేను అబద్ధాలు చెప్తూనే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు తప్ప నిజం చెప్తే నాకు ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు అనమాట. సరేలే, ఇక నువ్వు ఇలా అంటున్నావు అనేసి మనసులో డౌట్ ఉంటూ కూడా సరిగ్గా ఏం చెప్తా, సరేలే మా ఇంటికి రా, నీకు ఒక చిన్న జాబ్ ఇస్తా, నువ్వేమో మా ఇంట్లో ఉన్న కట్టెల్ని కొయ్యి అంటాడు. సో ఆయన కట్టెలు కోసేటప్పుడు పాపం అసలు కొయ్యలేకపోతాడు, సరిగ్గా అంతా వాచ్ చేస్తూ ఉంటాడు అనమాట. అరే బాబు, ఈయన ఫిజికల్ లేబర్కి అస్సలు పనికిరాడు, సో ఏం చేయాలా మరి. అయినప్పటికీ కూడా అతన్ని ఆ జాబ్లోకి వెళ్ళి తీయకుండా రకరకాల జాబులు ఇచ్చి అతనికి ఏదో మోడెస్ట్ పేమెంట్ ఇస్తూ పని చేపిస్తాడనమాట. ఎప్పుడైతే ఆయన కట్టెలు కోస్తూ ఉంటాడో అప్పుడు సర్గై వాళ్ళ కుక్ ఉంటాడనమాట, ఓల్గా అనేవాడు. ఆయనకి అతని పైన జాలి కలిగి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తూ అతన్ని తిడతా ఉంటాడు, అసలు నువ్వు ఎందుకు పనికిరావు అలా అని ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో సర్గై ఏమో రకరకాల జాబులు అందిస్తాడు. సో సర్గై ఒకసారి ఏమవుతుందంటే, సరేలే మా ఇల్లు మేము షిఫ్ట్ చేస్తున్నాము, నువ్వు ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు మాకు హెల్ప్ చేస్తావా అంటే, ఆ బెగ్గరు అతని పేరు లష్కాఫ్ అనమాట. హీ ఎంప్లాయ్స్ ద బెగ్గర్ లష్కాఫ్ టు అసిస్ట్ ఇన్ ద మూవింగ్ ప్రాసెస్. లష్కాఫ్ అనేవాడు ఏ వర్క్ ఇచ్చినా చక్కగా చేసేసుకుంటా ఉంటాడు. అతను చాలా సోబర్గా ఉంటాడు కాబట్టి సర్గే ఏమంటాడు, సర్లే ఇప్పుడు చిన్న వర్క్లు ఏం కాదు, ఒక కాపీయింగ్ జాబ్ నీకు ఇప్పిస్తే అది చేయగలుగుతావా అని. ఆ జాబ్ ఇప్పించాడో లేదో అది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ 2 సంవత్సరాల తర్వాత లష్కాఫ్ని ఒక థియేటర్ దగ్గర కనిపిస్తాడు అనమాట. అక్కడ అతను ఒక నోటరీ అయిపోతాడు అనమాట. ఇంకా చిన్న పనులు ఏం చేసే అవసరం లేదు. నోటరీ అంటే లాయర్ దగ్గర పనిచేయడం అనమాట, లేకపోతే అతని ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవడం అనమాట. ఆయనకు ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చేసింది. అప్పుడు అంటాడనమాట, సర్గే ఏం చెప్తాడు, బిలీవ్స్ దట్ హిస్ టర్న్ అడ్వైస్ చేంజ్ లష్కాఫ్. నేను నిన్ను బాగా స్ట్రిక్ట్గా చూశాను, నా అద్భుతమైన అడ్వైస్ నీకు ఇచ్చాను కాబట్టి నీ లైఫ్ చేంజ్ అయిపోయింది అంటే, అప్పుడు లష్కాఫ్ అంటాడు, కాదు సార్, మీ యొక్క అడ్వైస్తో కాదు, ఓల్గా యొక్క మంచితనంతో నేను చేంజ్ అయిపోయా సార్. ఏదైతే కట్టెలు చెక్కుతున్నానో, కట్టెలు కొడుతున్నానో, నిజంగా చెప్పాలంటే ఆ కట్టెలు చెక్కలేదు, నేను ఎప్పుడు దాన్ని చాప్ చేయలేదు సార్. ఓల్గానే ఇది చేసేవాడు అనమాట. చేసేటప్పుడు నన్ను తిడుతూ, కళ్ళలోకి నీళ్లు పెడుతూ ఏదో ఒక పని చేసేవాడు. అప్పుడు నన్ను చూసి నాకు చాలా బాధ అనిపించేది, అలా నేను చేంజ్ అయిపోయాను. నిజంగా చెప్పాలి అంటే నేను చేంజ్ అవ్వడానికి కారణం ఓల్గా, దాంతోపాటు కొద్దిగా మీరు కూడా అని అంటాడనమాట. ఓకే, అదనమాట స్టోరీ. What was the first false identity that the beggar claimed to Sergei during their latest encounter? First ఏమన్నాడు అతను, అడ్వకేట్ ఇన్ నీడ్ అన్నాడా, a dismissed choir singer అన్నాడా, a destitute school singer టీచర్ అన్నాడా, ఎక్స్పెల్డ్ స్టూడెంట్ అన్నాడా? ఫస్ట్ అనగానే వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆన్సర్ ఏం చేశాడు సర్గైని? ఫస్ట్ ఆన్సర్, సో అడ్వకేట్ ఇన్ నీడ్ కాదు, డిస్మిస్డ్ చాయిర్ సింగర్ కాదు, డెస్టిట్యూట్ స్కూల్ టీచర్, సారీ. అప్రోచ్ బై అ బెగ్గర్ క్లెయిమింగ్ టు బి అ డెస్టిట్యూట్ స్కూల్ టీచర్, రైట్? వై డెడ్ సర్గై ఇనిషియలీ ఆఫర్ వర్క్ టు ద బెగ్గర్? సరే, అతనికి వర్క్ ఎందుకు ఆఫర్ చేశారు ఆ అడ్వకేట్ సర్గై బిలీవ్ దట్ ద బెగ్గర్ స్టోరీ ఎంటైర్లీ, బెగ్గర్ యొక్క స్టోరీని టోటల్గా నమ్మేశాడు.
Sergey felt it was moral thing to do and wanted to test the beggar's sincerity. సర్లే ఇన్ని అబద్ధాలు చెప్పాడు అయినప్పటికీ ఎందుకో నాకు అనిపిస్తుంది ఇది మోరల్గా అతనికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూద్దాం. Sergey needed someone skilled in wood chopping. Sergeyకి wood choppingలో ఎవరో ఒక skilled person. Sergey was convinced that the beggar was an excellent worker from previous encounter. ప్రీవియస్ ఎన్కౌంటర్తోని దాని యొక్క అబద్ధాలు బయటపడ్డాయి తప్ప ఆయన ఒక ఎక్సలెంట్ వర్కర్ అనేది ఎక్కడా కాదు. He needed someone skilled in woods కాదు. He believed the beggar story కాదు. So answer is Sergey felt it was moral thing to do and wanted to test the beggar's sincerity. Who was the unexpected influencer in Lushkov's transformation? లష్కాఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు కదా, అతని యొక్క జీవితంలో ఒక మార్పు వచ్చింది కదా, అతను మారాడు కదా, దానికి మెయిన్ కారణం ఎవరు? ద వర్క్ సర్గై ప్రొవైడెడ్ కాదు. ద వర్కర్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ చైల్డ్ కాదు. సర్గై స్టర్న్ అడ్వైజ్ అండ్ ఆపర్చ్ కాదు. ఓల్గాస్ కంపాషన్, ఎస్, ఓల్గాస్ కంపాషన్ అండ్ జెన్యున్ కన్సర్న్ ఫర్ లష్కాఫ్. ఓల్గాస్ కంపాషన్. సో డైరెక్ట్ ఆన్సర్. Which of the following statement best encapsulates the climax of Lushkov's professional journey in the story? Then climax enti. Which of the following statement best encapsulates the climax of Lushkov's professional journey in the story? Lushkov starts chopping wood for Sergey కాదు. Sergey gives Lushkov a chopping job కాదు. Lushkov is employed to assist in Sergey's moving process కాదు. Lushkov becomes a notary with a stable income. Super anamata. What is the right answer for this particular question? Right? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎన్కాప్సులేట్ క్లైమాక్స్ ఆఫ్ లస్. సో అన్నీ చేశాడు, అబద్ధాలు ఆడాడు, తాగాడు, ఉద్యోగంలోకి వెళ్ళి తీసేశాడు, సర్గై వాళ్ళ ఇంట్లో పనిచేశాడు, కానీ అన్నీ చేసిన తర్వాత ఓల్గా యొక్క కంపాషన్తో మానేసి అతను ఒక నోటరీ అయిపోయాడు. ఆ నోటరీతో ఏమైపోయింది, చిన్న చిన్న పనులు చేసే అవసరం లేదు, మంత్లీ ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చిందనమాట. లష్కాఫ్ స్టార్ట్స్ చాపింగ్ ద వుడ్ ఫర్ సర్గై. క్లైమాక్స్ అది కాదు. సర్గై గివ్స్ లష్కాఫ్ ఎ కాపింగ్ జాబ్ కాదు. లష్కాఫ్ ఈజ్ ఎంప్లాయిడ్ టు అసిస్ట్ ఇన్ సర్గైస్ మూవింగ్ ప్రాసెస్ కాదు. లష్కాఫ్ బికమ్స్ ఎ నోటరీ విత్ ఎ స్టేబుల్ ఇన్కమ్. ఆన్సర్ ఈస్ వాట్ యూ కాల్ డి అండ్ డి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 83. ద మాబ్ డ్రోవ్ ఆన్ ద ర్యాంపేజ్ అండ్ లూటెడ్ సెవరల్ షాప్స్ ఇన్ ద లొకాలిటీ. మాబ్ అనేది చాలా భయంకరంగా ముందు తోస్తూ వచ్చి ఆ లొకాలిటీలో ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్లో దూరేసి షాప్లో లూటీ చేశారు. డ్రోవ్ ఆన్ ద ర్యాంపేజ్, గో ఆన్ ర్యాంపేజ్, డ్రైవ్ ఆన్ ర్యాంపేజ్ అన్నీ సేమ్ అనమాట. సో వాట్ యాక్చువల్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డ్రో ఆన్ ర్యాంపేజ్? టు బిహేవ్ ఇన్ అ వాయిలెంట్, అన్కంట్రోల్డ్ అండ్ డిస్ట్రక్టివ్ మేనర్. టు బిహేవ్ ఇన్ అ వాయిలెంట్, uncontrolled and destructive manner. When they saw that there is some trouble going in the shop, they went on rampage and looted many things from the shop. షాప్లో ఏదో గొడవ నడుస్తుందన్నమాట, అదే ఛాన్స్గా తీసుకొని వాళ్ళు షాప్లో దూరి చాలా విధ్వంసం చేసేసి అక్కడి నుంచి వస్తువుల్ని దొంగలించి తీసుకెళ్లారన్నమాట. సో డ్రైవు, డ్రోవు, గో ఆన్ ర్యాంపేజ్ ఈజ్ నథింగ్ బట్ టు బిహేవ్ ఇన్ అ వాయిలెంట్, అన్కంట్రోల్డ్ అండ్ డిస్ట్రక్టివ్ మేనర్. మామూలుగా జరుగుతూ ఉంటాయి కదా, ఎప్పుడైనా ఏదైనా ప్రొటెస్ట్ జరిగేటప్పుడు ద క్రౌడ్ వెంట్ ఆన్ ర్యాంపేజ్ అంటాం అండ్ డెస్ట్రాయిడ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. వాళ్ళకి ఏది దొరకకపోతే బస్సులు డిస్ట్రాయ్ చేసేస్తారు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ని డిస్ట్రాయ్ చేసేస్తారు. సో ద క్రౌడ్ వెంట్ ఆన్ ర్యాంపేజ్ అండ్ డెస్ట్రాయిడ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. చూడండి, ఇది గో ఆన్ ర్యాంపేజ్, దాని కోపం వచ్చిందనమాట. మామూలుగా బుల్లుకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఈ వర్డ్, దాని పాపం తెలియదు అనమాట. అది ఎవరు అడ్డం వచ్చిందో దాన్ని అంతా వాట్ యు కాల్డ్ విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. చూడండి ఎట్లా కోపంగా ముందు ఉరుకుతుందన్నమాట. ఏది అడ్డం వచ్చినా ఫ్రూట్ కార్ట్ కానీ అక్కడ మధ్యలో ఏది దొరికినా దాన్ని ధ్వస్తం చేసి వచ్చేస్తుందన్నమాట. ద క్రౌడ్ వెంట్ ఆన్ ర్యాంపేజ్ అండ్ డెస్ట్రాయ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. ప్లేడ్ ఆన్ ద ర్యాంపేజ్, went on the rampage, ran on the rampage, stall on the rampage. So drove on rampage undadu sir. It is always went on rampage. The mob drove gadu, go on rampage. Go or then past tense went on rampage. Absolutely right sir. Question number 84. The following sentence has been divided into parts. One of them may contain an error. Correct. Okay. All the horses except one always behaved in a rough manner when Robert
come to clean the stable, all the horses except one always behaved in a rough manner when Robert come to clean the stable. ఎప్పుడైతే రాబర్ట్ ఆ స్టేబుల్ని క్లీన్ చేయడానికి కోసం అన్ని హార్సెస్ మంచిగా బిహేవ్ చేస్తారు, ఒక్కటి మాత్రం చాలా ఇల్ బిహేవ్డ్గా ఉంటుందన్నమాట, చాలా నాటీగా ఉంటుందన్నమాట, మిస్బిహేవ్ చేస్తుందన్నమాట. ఆల్ ద హార్సెస్ ఎక్సెప్ట్ వన్ ఆల్వేస్ బిహేవ్డ్ ఇన్ అ రఫ్ మేనర్ వెన్ రాబర్ట్ బిహేవ్డ్ V2లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. సో మెయిన్ క్లాజ్ ఎప్పుడైతే పాస్ట్ టెన్స్లో ఉంటుందో సబార్డినేట్ క్లాస్లో కూడా పాస్ట్ టెన్సే ఉండదు. ఇక్కడ కమ్ అనేది V1లో ఉంది, ఇది కూడా V2లో రావాలా. కేమ్, ఇది కేమ్ అయిపోతుంది అనమాట. ఆల్ ద హార్సెస్ ఎక్సెప్ట్ వన్ ఆల్వేస్ బిహేవ్డ్ ఇన్ అ రఫ్ మేనర్ when Robert came to clean the stable. So Robert, answer is B. 85. He is rich and famous and expects everyone to dash on him. Tap dance like mad, dead duck, give a song and dance attendance. చాలా మంచి క్వశ్చన్, చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అండి. నిజంగా ఇది ఆల్మోస్ట్ ఒక బ్రెయిన్ టీజరే. అతను చాలా రిచ్ అండ్ ఫేమస్ అనమాట. సో బికాస్ హీ ఈజ్ రిచ్ and famous expects everyone to dash on him. Tap dance like mad, first time అనుకుంటా. డెడ్ డక్ ఒక 2 సార్లు ప్రిపేర్ చేస్తుంటా. గివ్ ఎ సాంగ్ డాన్స్ కొత్తదే, డాన్స్ అటెండెన్స్ ఆన్ కొత్తదే సార్. చాలా మంచి ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చి మనల్ని ఇబ్బంది పడుతున్నాడు సార్. ట్యాప్ డాన్స్ లైక్ మ్యాడ్, ట్యాప్ డాన్స్ లైక్ మ్యాడ్ అంటే ఏంటి? టు యాక్ట్ ఇన్ ఎ నర్వస్ ఓవర్ యాక్టివ్ వే, టు యాక్ట్ ఇన్ ఎ నర్వస్ ఓవర్ యాక్టివ్ వే. ద పొలిటీషియన్ ట్యాప్ డాన్స్ లైక్ మ్యాడ్ because he doesn't want to answer the question directly. అంటే హీఈస్ యాక్టింగ్ ఇన్ అ వెరీ నర్వస్ వే. ఎప్పుడైతే పొలిటీషియన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారో అతను ఆన్సర్ చేయలేకపోయాడు కాబట్టి చాలా నర్వస్గా బిహేవ్ చేశాడనమాట. ఇన్ అ నర్వస్ ఓవర్ యాక్టివ్ వే. ఎగ్జాంపుల్ ఈస్ ద పొలిటీషియన్ ట్యాప్ డాన్స్ లైక్ మ్యాడ్ టు అవాయిడ్ ఆన్సరింగ్ డైరెక్ట్లీ. డెడ్ డక్, వితౌట్ ఫైనాన్షియల్ హెల్ప్ ద ప్రాజెక్ట్ ఈజ్ అ డెడ్ డక్. కంపల్సరీగా అది ఫెయిల్ అవుతుందన్నమాట. ఫైనాన్షియల్ హెల్ప్ కనుక ఆ ప్రాజెక్ట్కి ఇవ్వకపోతే ఇప్పుడు దారుణమైన స్థితిలో ఉంది, అది పక్క ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అవుతుందన్నమాట. అంటే ఏంటి మీనింగ్? వన్ హూ ఇస్ సర్టన్ టు బి ఫెయిల్డ్ ఆర్ పనిష్డ్ ఆర్ ఇస్ హెల్ప్లెస్. డెడ్ డక్ అంటే ఎగ్జాంపుల్ ఈజ్ వితౌట్ ఫైనాన్షియల్ హెల్ప్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఎ డెడ్ డక్. క్యూ ఎ సాంగ్ అండ్ డ్యాన్స్. ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఎక్సాగరేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఎక్స్క్యూజెస్ కానీ ఇస్తే దాన్ని గివ్ ఎ సాంగ్ అండ్ డాన్స్. ద గర్ల్ గేవ్ ఎ సాంగ్ అండ్ డాన్స్ ఫర్ బీయింగ్ లేట్. లేట్ ఎందుకు వచ్చింది అంటే పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చింది ఆమె, చాలా పెద్ద పెద్ద ఎక్స్క్యూజెస్ ఇచ్చిందనమాట. ఏంటి? గివ్ ఎక్సాగరేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ ఎక్స్క్యూజెస్. షీ గేవ్ అ సాంగ్ అండ్ డాన్స్ అబౌట్ బీయింగ్ లేట్. ఎందుకు లేట్ వచ్చావు అంటే పెద్ద పెద్ద ఎక్స్క్యూజులు చెప్పిందనమాట. డాన్స్ అటెండెన్స్ ఆన్. డాన్స్ అటెండెన్స్ ఆన్ ఇస్ టు సర్వ్, ఒబే ఆర్ బీ ఓవర్లీ అటెంటివ్ టు సమ్వన్, స్పెషల్లీ రిచ్ పీపుల్. టు సర్వ్, వాళ్ళని సర్వ్ చేయడం కానీ ఒబే చేయడం కానీ, ఆర్ ఓవర్లీ అటెంటివ్ అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళని మస్కా కొట్టడం అన్నమాట. వాళ్ళు ఇదేది చెప్తే అది వినడం అన్నమాట. మస్కా కొట్టుట ఆర్ వినడం అన్నమాట. దాని ఇంగ్లీష్లో డాన్స్ అటెండెన్స్ ఆన్. సో దానికి ఎగ్జాంపుల్, ద సెలబ్రిటీ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ వన్ టు డాన్స్ అటెండెన్స్ ఆన్ హిమ్ బికాజ్ హీఈస్ అ సెలబ్రిటీ, బికాజ్ హీఈస్ అ రిచ్ మ్యాన్, బికాజ్ ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను ఏమనుకుంటున్నారో అందరూ నన్ను ఒబే చేయాలా, అందరూ నా మాటే వినాలా. ఇక్కడ ఏముంది? హీఈస్ రిచ్ అండ్ ఫేమస్ అండ్ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ వన్ టు డాష్ ఆన్ హిమ్. ట్యాప్ డాన్స్ లైక్ మ్యాడ్ కాదు, డెడ్ డక్ కాదు, గివ్ ఎ సాంగ్ అండ్ డాన్స్ కాదు, డాన్స్ అటెండెన్స్ ఆన్. మంచి క్వశ్చన్ అండి. పక్కా అన్ని చక్కగా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాను అనమాట. 100% డి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్రెడ్డింగ్ ఆన్ థిన్ ఐస్. థ్రెడ్డింగ్ ఆన్ థిన్ ఐస్ అంటే ఏంటి? టు బీ ఇన్ ఎ risky or dangerous situation. Threading on thin ice is nothing but to be in a risky or dangerous. Well, he retaliated in a very aggressive manner to the judge. He is now threading on thin ice. Well, casually he went to the principal's office and
answered back, right now he is threading on thin ice. జడ్జితో ఎలా ఉండాలా, చాలా సోబర్గా ప్రవర్తించాలా. అతనితో వాతన వితంతనాలు పెడితే ఎలా ఉంటుంది, చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటాం, చాలా రిస్కీ సిచ్యువేషన్. ప్రిన్సిపల్తో ఎలా మాట్లాడాలా, చాలా సోబర్గా మాట్లాడాలి. అతనికి మళ్ళీ ఎదురు సమాధానం చెప్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్, యు ఆర్ ఇన్ ఎ వెరీ tricky situation or risky situation or dangerous situation. To be in a risky or dangerous situation, చూడండి, థ్రెడ్డింగ్ ఆన్ థిన్ ఐస్. ఆయనకు తెలీదు కింద నీళ్ళు ఉన్నాయన్నమాట. అక్కడ కింద నడుచుకుంటూ చాలా రిస్కీ పొజిషన్లో ఉన్నాడు, స్కేటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. కొంచెం ఐస్ కనుక ఎరిగిందనుకోండి, సీదా నీళ్ళలో వెళ్ళిపోతాడు, అయిపోయా, ఖతం, డెడ్. సో చాలా రిస్కీ పొజిషన్లో ఉన్నాడు అనమాట. అలా ఇడియం వచ్చింది. రాజు ఈజ్ థ్రెడ్డింగ్ ఆన్ థిన్ ఐస్ బై బ్రేకింగ్ కంపెనీ రూల్స్. కంపెనీ రూల్స్ని బ్రేక్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ అతను చాలా వాట్ యు కాల్ రిస్కీ పొజిషన్లో ఉన్నాడు, డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. ఓకే, యా, యూ షుడ్ సీ అన్ ఓకులిస్ట్. యూ షుడ్ సీ ఆ ఓకులిస్ట్, యువర్ ఐస్ లుక్ వర్స్ టుడే. నీ ఐస్ మాత్రం చాలా వర్స్గా ఉన్నాయి. డెఫినెట్లీ నువ్వు పోయి, ఓకులిస్ట్ అంటే ఏంటి, ఐ స్పెషలిస్ట్, ఆప్థమాలజిస్ట్, ఐ డాక్టర్. సో డెఫినెట్లీ AEIOU వస్తే డెఫినెట్లీ ఓవెల్స్ కింద వస్తుందన్నమాట. సో డెఫినెట్లీ సౌండ్ ఓవెల్ సౌండ్ కాబట్టి వీఆర్ సపోజ్ టు యూజ్ యాన్. యూ హ్యావ్ టు యూజ్ యాన్. AEIOU, ఓకులిస్ట్. సో ఏ అనేది ఇక్కడ రాదు సార్, వర్తించదు. వీఆర్ సపోజ్ టు యూజ్ యాన్. యూ షుడ్ సీ అన్ ఓకులిస్ట్, యువర్ ఐస్ లుక్ వర్స్ టుడే. ఐస్ అనేవి హెల్దీగా కనిపించట్లేదు, చాలా మిజరబుల్గా కనిపిస్తుంది అనమాట. యూ షుడ్ సీ అన్ ఓకులిస్ట్, యువర్ ఐస్ లుక్ వర్స్ టుడే. సో యూ షుడ్ సీ అన్ ఓకులిస్ట్. Ron said to me he had his lunch at 2 p.m. yesterday. Ron said to me he had his lunch at 2 p.m. yesterday. So he had his lunch. Had అనేది V2. Have, had. V1 have, V2 had. V2 ఏమైపోతుంది, had ప్లస్ V3 అయిపోతుంది. yesterday ఏమైపోతుంది, ప్రీవియస్ డే అయిపోతుంది, రైట్. సెట్ టు ఏమైపోతుంది, టోల్డ్. రాన్ టోల్డ్ మీ దట్ హీ ఎయిట్. అసలు సెంటెన్స్కి ఏం, ఈ టు ఎయిట్, హ్యాడ్ అంటున్నాడు, ఇక్కడ ఎయిట్ వస్తుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. రోహన్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్. ఈ హ్యాడ్ ఒకటి, ఈ హ్యాడ్ ఒకటి. He had his lunch at 2 p.m. the previous day. ఇది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట, రైట్. రోహన్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ హిజ్ లంచ్. హ్యాడ్ హిజ్ లంచ్ కాదండి, హ్యాడ్ హిజ్ లంచ్, రైట్. ఒకటేమో పొజిషను, ఒకటేమో టెన్స్ అనమాట. ఒక హ్యాడ్ ఏమో పొజిషన్ గురించి అనమాట ఇక్కడ. అంటే తిన్నాడు, ఐ హ్యాడ్ మై లంచ్ అంటే ఇక్కడ తిన్నాడు అని మీనింగ్ అనమాట. రోహన్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ ఈటన్. హ్యాడ్ ఈటన్ కూడా పనికి రాదనమాట. సో ఆన్సర్ ఈస్ రోహన్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ హిజ్ లంచ్ అట్ 2 p.m. the previous day. Okay. So the teacher was happy to meet her and asked, when did you complete all this? The teacher was happy to meet her and asked, when did you complete all these? So what will be the right answer for this? Question number 89. The teacher was happy to meet her and asked. The teacher was happy to meet and ask. Did అనేది ఏంటి, V2. సింపుల్ పాస్ట్ ఏమైపోతుంది, పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ V3. కంప్లీట్ ఏమైపోతుంది, కంప్లీటెడ్. దీస్ ఏమైపోతుంది, దోస్. The teacher was happy to meet her and asked when she
హ్యాడ్ కంప్లీటెడ్, హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది కదా, ఆల్ దోస్ కరెక్టే అనిపిస్తుంది. ద టీచర్ వాజ్ హ్యాపీ టు మీట్ హర్ అండ్ ఆస్ వెన్ షీ హ్యాడ్ బీన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవసరం లేదు సార్, మనకు కావాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్. ద టీచర్ వాజ్ హ్యాపీ టు మీట్ హర్ అండ్ ఆస్ వెన్ డిడ్ షీ కంప్లీట్. దిస్ ఇస్ రాంగ్ సార్, టెన్స్ చేంజ్ అవ్వాలి, నో చేంజ్ ఇన్ ద టెన్స్. ద టీచర్ వాజ్ హ్యాపీ టు మీట్ హర్ అండ్ ఆస్ వెన్ హ్యాడ్ షీ. హ్యాడ్ షీ ఈజ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఇంట్రాగేటివ్ క్వశ్చన్. So answer is the teacher was happy to meet her and asked when she had. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏమైపోతుంది, స్టేట్మెంట్ ఫామ్లో మారిపోతుంది. స్టేట్మెంట్ ఫామ్లో ఫుల్ స్టాప్ ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ ముందు వస్తుంది, వర్బ్ తర్వాత వస్తుంది. ఇక్కడ వర్బ్ ముందు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఏ సార్. ద టీచర్ వాజ్ హ్యాపీ టు మీట్ హర్ అండ్ ఆస్ వెన్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్ దోస్. 90. The beggar woman said, "What will I do with so much money, my dear prince?" The beggar woman said, "What will I do with so much money, my dear prince?" నాకు ఇంత ధనం ఇస్తున్నావు, ఇంత ధనంతో నేను ఏం చేసుకుంటున్నా అంటే అన్సర్టనిటీ గురించి అడుగుతుంది, అడ్వైజ్ అడుగుతుంది అనమాట. సో అది కూడా ఇంట్రాగేటివ్ క్వశ్చనే, అసర్టివ్ సెంటెన్స్ కింద మారుతుంది. డిఫరెన్స్ ఏముంది సార్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఇఫ్ వెదర్ వస్తుంది, ఇక్కడ ఇఫ్ వెదర్ రాకపోతే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనేది. ద బెగ్గర్ ఉమెన్ టోల్డ్ ద ప్రిన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంటే జబర్దస్త్ క్లూ వర్డ్, అది ఆస్క్డ్ కింద మారిపోతుంది. రిపోర్టింగ్ వర్బ్ ద బెగ్గర్ ఉమెన్ సెడ్ కాదు, టోల్డ్ కాదు, ఆస్క్డ్ వచ్చేస్తుంది. టోల్డ్, సెడ్, ఆన్సర్ ఇస్ డి. 4 is లైట్ సార్. ద బెగ్గర్ ఉమెన్ టోల్డ్ ద ప్రిన్స్ వాట్ షీ వుడ్ డూ విత్ సో మచ్ మనీ. అంతా కరెక్టే ఉంది, కానీ రిపోర్టింగ్ వర్బ్ పోయింది. ఈ రిపోర్టింగ్ వర్బ్ ఒక్కటే పోయింది, మిగతా అంతా కరెక్టే ఉంది. వాట్ షీ వుడ్ డూ విత్ సో మచ్ మనీ తీసేస్తున్నా. ద బెగ్గర్ ఉమెన్ సెడ్ టు ద ప్రిన్స్. సెడ్ అనేది ఆస్క్డ్ అయిపోతుంది కాబట్టి రిపోర్టింగ్ వర్బ్లో మిస్టేక్ ఉంది, తీసేస్తున్నా. ద బెగ్గర్ ఉమెన్ సెడ్ టు ద ప్రిన్స్, మళ్ళీ సెడ్ టు ద ప్రిన్స్. వాట్ షీ వుడ్ డూ, వాట్ వుడ్ షీ డూ. సో ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. ఇది కరెక్ట్ సార్. ద బెగ్గర్ ఉమెన్ ఆస్క్డ్ ద ప్రిన్స్. ఓకే, సెడ్ ఏమైపోతుంది, ఆస్క్డ్. వాట్ షీ షుడ్, ఇక్కడ షుడ్ అయినా రావచ్చు, వుడ్ అయినా రావచ్చు, రెండు అడ్వైజ్ కదా. షుడ్ స్లాష్ వుడ్, మంచి క్వశ్చన్ అండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంది అడ్వైజ్. వాట్ షీ షుడ్ డూ విత్ సో మచ్ మనీ. సో ఆన్సర్ ఈస్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. 91. Select the most appropriate option to fill in the blank. Our forefather loved trees and forests so much that they defied and worshipped them as abodes of Vriksha Devata and Vana Devata. So చాలా చక్కగా చెప్పాడండి ఈ సెంటెన్స్లో. మన ఫోర్ ఫాదర్స్ మాత్రము చెట్లని, ఫారెస్ట్ని చాలా ఎక్కువగా, చాలా అధికంగా ప్రేమించే వాళ్ళు. దేర్ఫోర్ వాళ్ళని వృక్ష దేవత, వనదేవతగా పూజించేవాళ్ళు. డిఫైడ్ అంటే ఎవరినైనా ఒక లివింగ్ థింగ్ని, నాన్ లివింగ్ థింగ్ని దేవుళ్ళ చూడడం అనమాట, దేవుళ్ళ పూజించడం అనమాట. సో అవర్ ఫోర్ ఫాదర్స్ లవ్ ట్రీస్ అండ్ ఫారెస్ట్ సో మచ్ దట్ దే ఈవెన్ డిఫైడ్ అండ్ వర్షిప్డ్ దెమ్ యాజ్, ఈవెన్ హార్టీలీ డిఫైడ్, డౌన్ రైట్ డిఫైడ్, డౌన్ రైట్లీ ఉండాలా, చీఫ్లీ డిఫైడ్. సో ఇక్కడ ఏం రావాలా, వాట్ షుడ్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? ద రైట్ ఆన్సర్ ఈజ్ వాళ్ళని దేవుళ్ళ పూజించారు అన్నప్పుడు ఒక ఇంటెన్సిఫైయర్ని యూజ్ చేయాలా. సో ఇంటెన్సిఫైర్ ఇక్కడ ఈవెన్ ఉందన్నమాట. ఇట్ హైలైట్స్ ద ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ డివోషన్. ఇక్కడ అది ఏం చేస్తుంది, వాళ్ళు ఎంతగా దాన్ని ఆరాధించే వాళ్ళు, దాన్ని ఎంతగా పూజించే వాళ్ళు అన్నమాట. హార్టీలీ అంటే వామ్లీ, ప్రొఫౌండ్లీ, లవ్వింగ్లీ, ద మేనర్ ఇన్ విచ్. డౌన్ రైట్లీ అంటే బ్లంట్గా చెప్ప, డౌన్ రైట్లీ టోల్డ్ దిమ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ టు ద పబ్. ఇట్ ఈస్ యూస్ టు ఎంఫసైజ్ నెగటివ్ ఆర్ బ్లంట్ క్వాలిటీస్ అనమాట. ఓకే, చీఫ్లీ అనేది ఫ్రీక్వెన్సీకి యూజ్ చేస్తాం అనమాట. సో ఇందులో ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఈజ్ ఈవెన్. హార్టీలీ కాదు, డౌన్ రైట్ కాదు, చీఫ్లీ కాదనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Question number 92. The blue whale is the largest animal that ever lived. The largest dash grow to the length of a basketball court. A blue whale's heart is as big as a compact car. Its tail flukes are as wide as a soccer goal. These animals
వర్ హంటెడ్ నియర్లీ టు దెర్ డాష్. సో బ్లూ వేల్ గురించి చక్కగా వర్ణించాడనమాట. చాలా పెద్దగా ఉంటాయి, ఒక బాస్కెట్బాల్ కోర్ట్ అంత పెద్దగా ఉంటుంది, వాళ్ళ హార్ట్ ఏమో ఒక కార్ అంత సైజ్ ఉంటుందన్నమాట. వాళ్ళ టైల్స్ ఆర్ నథింగ్ బట్ సాకర్ గోల్, యాజ్ వైడ్ యాజ్ సాకర్ గోల్. కానీ చాలా దుర్భాగ్యపూర్ణమైతే ఏంటంటే దాన్ని మనుషులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని చంపేస్తూ ఉంటాడనమాట. ద బ్లూ వేల్ ఈజ్ ద లార్జెస్ట్ అనిమల్ దట్ ఎవర్ లివ్, ద లార్జెస్ట్ మోడల్ గ్రో, ద లార్జెస్ట్ శాంపుల్ గ్రో, ద లార్జెస్ట్ ప్యాటర్న్ గ్రో, ద లార్జెస్ట్ స్పెసిమెన్ గ్రో. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఒక్కటి మ్యాచ్ చేస్తే సెకండ్ ఎట్లయినా మ్యాచ్ అయిపోతుందండి. సో ఫస్ట్ది ఏంటి, వాడు యాక్చువల్లీ మోడల్ అని ఇచ్చాడు. మోడల్ అంటే ఏంటి, వాట్ యాక్చువల్లీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మోడల్? మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక స్పెసిమెన్ అనుకోండి. ఇంకా మ్యాథ్స్లో మోడల్ అంటే యావరేజ్, ఇక్కడ స్పెసిమెన్గా తీసుకోలేము. కానీ ఇంకో ఇంగ్లీష్లో మోడల్ అంటే వర్బ్స్ తీసుకోవచ్చు, మైట్, మే, షుడ్. సో ఒక మీనింగ్ ఏమో యావరేజ్, టిపికల్. ఇంకోటి ఎలిమినేషన్ అంటే ఎక్స్టర్మినేట్, సంపూర్ణంగా తీసి పడేయడం, వాళ్ళని వినాశం చేయడం, ఎండ్ చేయడం అనమాట. రైట్. శాంపుల్ ఈజ్ స్పెసిమన్, రిమూవల్ ఈజ్ ఎలిమినేట్. స్పెసిమన్, ఎలిమినేషన్. ప్యాటర్న్స్ అంటే డిజైన్స్, ఎరాడికేషన్ ఇస్ టు రిమూవ్, ఎలిమినేట్. డిజైను, రిమూవ్, ఎలిమినేషన్. స్పెసిమన్స్ అంటే ఇలస్ట్రేషన్స్, శాంపుల్స్, అబాలిషన్, అన్హైలేషన్, ఎలిమినేట్. సో చూడండి ఇక్కడ మంచిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఫస్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్లో కొద్దిగా కన్ఫ్యూజింగ్. ద లార్జెస్ట్ మోడల్, శాంపుల్, గ్రో, ద లార్జెస్ట్ స్పెసిమెన్స్ ఆఫ్ గ్రో టు ద ద అనిమల్స్ వర్ హంటెడ్ నియర్లీ టు దేర్. వాళ్ళ ప్రజాతి ఎప్పుడైతే విలప్తం అవ్వదో అప్పుడు దాకా, అంటే చాలా ఎక్కువగా దాన్ని కమర్షియల్ వేలో హంట్ చేస్తున్నారు. ఎలిమినేటా, రిమూవలా, ఎరాడికేషనా, ఎక్స్టింక్షనా. ఎప్పుడైతే ఒక యానిమల్ కమర్షియల్ యూస్ కోసం చంపబడుతుందో డెఫినెట్లీ ఇంగ్లీష్లో దానికి ఒక స్పెషల్ వర్డ్ ఉంది, ఎక్స్టింక్షన్ అనమాట. సో సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్కి మనకు ఎక్స్టింక్షన్ వచ్చింది. ఇక్కడ ఎరాడికేషన్ పనికిరాదు, రిమూవల్ పనికిరాదు, ఎలిమినేషన్ పనికిరాదు అనమాట. సో డెఫినెట్లీ ఆన్సర్ ఈస్ డి. ద లార్జెస్ట్ స్పెసిమెన్స్ గ్రో, ఎందుకంటే వర్బ్ కూడా ప్లూరల్ వర్బ్ ఉందన్నమాట. ప్యాటర్న్ గ్రో కాదు, శాంపుల్ గ్రో కాదు, మోడల్ గ్రో కాదు. అక్కడ ఉన్న గ్రో అనే వర్బ్ ప్లూరల్ వర్బ్ అనమాట. సింగులర్ వర్బ్ అయితే గ్రోస్ వచ్చేదన్నమాట. ద లార్జెస్ట్ స్పెసిమెన్స్ గ్రో, ఇది ప్లూరల్ వర్బ్. సో ప్లూరల్ ఉన్నది ఒకటే, ఇవన్నీ సింగులర్, 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 ఇది ఒక్కటే ప్లూరల్ ఉందన్నమాట. సో ఆన్సర్ ఈస్ వాట్ యు కాల్ డి. Question number 93. The magazine house was expecting unpublished authors for their forthcoming exclusive issue on new trends. The magazine house was expecting unpublished authors for their forthcoming exclusive issue on new trends. So ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే was expecting. So past continuous. So was/were plus being plus V3 రావాలా. అన్పబ్లిష్డ్ ఆథర్స్ విల్ బీ ఎక్స్పెక్టెడ్, ఇది ఫ్యూచర్ని సంకేతిస్తుంది. ఫ్యూచర్ని సంకేతిస్తుంది కాబట్టి దీన్ని నేను ఎలిమినేట్ చేసేస్తున్నా. అన్పబ్లిష్డ్ ఆథర్స్ వర్ బీయింగ్, నేను చెప్పాను కదా was/were ప్లస్ బీయింగ్ ప్లస్ V3. సో 100% కరెక్ట్. ద అన్పబ్లిష్డ్ ఆథర్స్ వాజ్ ఎక్స్పెక్టెడ్, ఆథర్స్ ప్లూరల్ కాబట్టి ఇప్పుడు వర్ బీయింగ్ కూడా మిస్సింగ్ ఉంది, తీసేయండి. అన్పబ్లిష్డ్ ఆథర్స్ వర్ ఎక్స్పెక్టెడ్, వర్ బీయింగ్ ఎక్స్పెక్టెడ్. So the right answer is unpublished authors were being expected by the magazine house for their forthcoming exclusive issues on new trends. B is the right answer. Question number 94. He did not eat a single morsel of food at his daughter's wedding. వాళ్ళ కూతురి యొక్క పెళ్ళి ఎప్పుడైతే జరిగిందో ఆ పెళ్ళిలో అతను ఒక సింగిల్ ముద్ద కూడా అన్నం తినలేదు. డిడ్ నాట్ ఈట్ అన్నాడు అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. ఆ సింగిల్ మార్సల్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఈటన్. ఈజ్ నాట్ ఈటన్ ఎప్పుడు వస్తుంది? సింపుల్ ప్రజెంట్లో వస్తుంది, అంటే V1లో వస్తుంది. సింపుల్ ప్రజెంట్. ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేయండి.
A single of morsel of food was not eaten by him. Was అనేది past tense లో వస్తుంది, not eaten V3 by him at his daughter's wedding. 100% correct. A single morsel of food cannot be eaten. ఇది కెపాసిటీ గురించి, కేపబిలిటీ గురించి చెప్తుంది కాబట్టి అన్కరెక్ట్, అన్గ్రామాటికల్. A single morsel of food was not being అవసరం లేదు, was not eaten by him at his డాటర్స్ వెడ్డింగ్ అనేది కరెక్ట్ కాబట్టి బీయింగ్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తున్నా. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే హీ డిడ్ నాట్ ఈట్ ఎ సింగిల్ మార్సల్ ఆఫ్ ఫుడ్ అట్ హిస్ డాటర్స్ వెడ్డింగ్. దానికి రైట్ ఆన్సర్ ఈజ్ ఎ సింగిల్ మార్సల్ ఆఫ్ ఫుడ్ వాజ్ నాట్ ఈటన్ బై హిమ్ అట్ హిస్ డాటర్స్ వెడ్డింగ్. క్వశ్చన్ నెంబర్ 95. బై హూమ్ వర్ యూ థాట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్? బై హూమ్ వర్ యూ థాట్, WH క్వశ్చన్ అనమాట. సో బై హూమ్ వర్ యూ థాట్ అంటే వాజు వర్ మనకి సామాన్యంగా దేంట్లో వస్తుంది, పాస్ట్ టెన్స్లో వస్తుంది. సో డెఫినెట్లీ హూ థాట్ యూ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్, థాట్ అనేది V2 కదా, ఇది V2లో ఉంది. సో హూ థాట్, ఇది కూడా V2లో ఉంది. హూ థాట్ యూ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్, హూ హ్యాడ్ థాట్. హ్యాడ్ థాట్ అంటే ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటి, V2 కావాలా, సింపుల్ పాస్ట్ కావాలా. హూమ్ థాట్ కాదు, హూ థాట్ రావాలా, హూ థాట్ రావాలా. సో ఇది కూడా తీసేయండి. హూ హ్యాస్ థాట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా మనకి అవసరం లేదనమాట. సో రైట్ ఆన్సర్ ఏంటి, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈస్ హూ థాట్ యూ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 96. ఓకే. Using parajumbles, using his mother's show business contacts, Charlie became a professional entertainer in 1897. He spent his early childhood with his mother, the singer Hannah Hall, after she and his father separated. Even today, Charlie is widely regarded as the greatest comic artist of the screen and one of the most important figures in motion picture history. Charlie Chaplin was born on April 16, 1889 in London and named after his father, a British music hall entertainer. సో సామాన్యంగా పారాజంబుల్ చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫైండ్ ఆ నౌన్ స్లాష్ ప్రొనౌన్. నౌన్ ప్రొనౌన్ కనిపిస్తే కనుక మన జాబ్ చాలా ఈజీగా అయిపోతుంది. యూజింగ్ కాదు, హీ ప్రొనౌనే, కానీ హీ తర్వాత నౌన్ కూడా ఉంటుంది. ఈవెన్ టుడే కాదు, చార్లీ చాప్లిన్ అనేది నౌన్ అండి. సో డెఫినెట్లీ స్టార్ట్ అయ్యేది డీతోనే. డీతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, డీతో 2 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట, DABC DBAC. ఓకే, చార్లీ చాప్లిన్ గారు April 16, 1889లో లండన్లో పుట్టారనమాట. అండ్ నేమ్డ్ ఆఫ్టర్ హిస్ ఫాదర్, ఆ బ్రిటిష్ మ్యూజిక్ హాల్ ఎంటర్టైనర్. దాని తర్వాత ఏంటి, ఈవెన్ టుడే టాల్ రాదు. హీ స్పెంట్ హిస్ ఎర్లీ డేస్ విత్ హిస్ మదర్ రావచ్చు. యూజింగ్ హిస్ మదర్ షో కాదు. సో అతను పుట్టిన తర్వాత తన చైల్డ్హుడ్ మదర్తో గడిపాడనమాట. మదర్ పేరు హన్నా హాల్. ఆఫ్టర్ షీ అండ్ హిస్ ఫాదర్ సెపరేటెడ్. అమ్మగారు నాన్నగారు ఎప్పుడైతే సెపరేట్ అయిన తర్వాత చార్లీ చాప్లిన్ గారు వాళ్ళ అమ్మగారితోనే ఉండే అనమాట. నాకు కావాల్సిన మ్యాండేటరీ పేరు DB అండి. DB నా మ్యాండేటరీ పేరు వచ్చేసింది కాబట్టి ఇంకా వేరే చూసేది అవసరం లేదు. నెక్స్ట్ C అనమాట. ఓకే, నెక్స్ట్ 97. what you call parajumble. Most of us are pretty much concerned about our appearances. ఓకే, చాలామంది వాళ్ళ యొక్క లుక్స్ గురించి చాలా ఎక్కువగా కన్సర్న్డ్ ఉంటారు. దేర్ ఆర్ యాంపుల్ జస్టిఫికేషన్ టు బి కన్సర్న్డ్ అబౌట్ యువర్. సో దేర్ ఆర్ యాంపుల్ జస్టిఫికేషన్స్. ఓ ఎస్, డెఫినెట్లీ మీరు మీ లుక్స్ గురించి కన్సర్న్డ్ ఉండాలా, దాని గురించి పట్టించుకోవాలా, దాన్ని ఇంప్రూవ్ చేయాలని ఫ్రమ్ అన్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ అపీరెన్స్ డస్ మ్యాటర్ ఇన్ లైఫ్. ఎప్పుడైతే మనం ఒక అద్భుతమైన పర్స్పెక్టివ్, ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తామో అపీరెన్స్ అనేది చాలా కీలకమైన పాత్రను. హిస్టరీ టెల్స్ అస్ దట్ పీపుల్ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎన్హాన్సింగ్ దర్ లుక్స్ ఫర్ ఎవర్. హిస్టరీ చెప్తుందన్నమాట, పాతకాలంలో, ఇప్పుడు, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అందరూ వాళ్ళ లుక్స్ గురించి పట్టించుకుంటారు. అందంగా ఉన్నారా లేదా అని 100% వాళ్ళు పట్టించుకుంటారు. బట్ ద క్వశ్చన్ ఈజ్ అట్ వాట్ కాస్ట్. Question is at what cost? The $1 billion industry actively conditions our behavior to act according to their trends. ఈ $1 billion ఇండస్ట్రీ ఏంటంటే ఇట్ యాక్టివ్లీ కండిషన్స్ మన బిహేవియర్ని వాళ్ళు మాడ్యులేట్ చేస్తారు, మన బిహేవియర్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు అకార్డింగ్ టు ద ట్రెండ్స్ అనమాట. దిస్ అబ్సెషన్ వితౌట్ అవుట్వర్డ్ అపియరెన్స్ సమ్టైమ్స్ రీచెస్ అని హెల్తీ. సో చాలామంది వాళ్ళ లుక్స్ గురించి చాలా ఎక్కువగా పట్టిస్తారనమాట. ఏ లెవెల్కి వెళ్ళిపోతారు అంటే దాని గురించి చాలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తారు, దాంతో హెల్త్ కూడా దెబ్బతింటుంది అంటున్నారనమాట. 1 and 2 ఇచ్చేసాడు సార్, మధ్యలో ABCD ఇచ్చాడనమాట. ఆ ABCD సరి అయిన క్రమంలో మనం పెట్టాలా. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ప్రిటీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ అపియరెన్స్. ఓకే, దాని తర్వాత
there are ample justifications to be concerned about looks. ఏతో ఆప్షన్నే లేదు, సో అన్ని బీతోనే ఉన్నాయి సార్. సో డెఫినెట్లీ ఫ్రమ్ అన్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ అపీరెన్స్ డస్ మ్యాటర్. సో ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ని కనుక మనం కన్సిడర్ చేస్తే అపీరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. దాని తర్వాత మళ్ళీ అపీరెన్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అపీరెన్స్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ ఎందుకు అలా అనిపించింది, ఎందుకు అపీరెన్స్ అనేది ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అలా అనిపిస్తుంది, వాట్ యాక్చువల్లీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ అస్ టు లుక్ బ్యూటిఫుల్. సో 100% హిస్టరీ చెప్తుంది అనమాట. హిస్టరీ టెల్స్ అస్ దట్ పీపుల్ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎన్హాన్సింగ్ దర్ లుక్స్. ఇక్కడ కూడా ఎస్, ఇవాళే కాదండి, పాతకాలంలో కూడా మనుషులు వాళ్ళ లుక్స్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తుండే, ఇవాళ కూడా ఆలోచిస్తారు, భవిష్యంలో కూడా ఆలోచిస్తారు. ఓకే, దాని తర్వాత మరి మీరు ఎలా చెప్పగలరు వాళ్ళు ఆలోచించారు, ఆలోచిస్తున్నారు, లుక్స్ గురించి చెప్తున్నారు? ఎందుకంటే దానికి యాంపుల్ జస్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. దీన్ని ఇది కరాపరేట్ చేస్తుంది అనమాట. సిఏ ఇది కాదు, సిఎం ఏసీ ఉంది కాదు, ఇక్కడ బీతో స్టార్ట్ అవుతుంది, డి మధ్యలో వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఈజ్ BCAD. ఫ్రమ్ there are ample justifications to be concerned about looks, but the question is at what cost. మరి ఓకే, మంచిగా మన లుక్స్ బాగుండాలా, మనం బాగా కనిపించాలా, కానీ అట్ వాట్ కాస్ట్, ఎక్కడ దాకా? ద $1 billion ఇండస్ట్రీ యాక్టివ్లీ కండిషన్స్ అవర్ బిహేవియర్. ఈ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే, ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ, ఈ వేరే $1 billion ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే, దే ఆర్ ట్రయింగ్ టు ట్యూన్ అవర్ బిహేవియర్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద ట్రెండ్స్. ఎస్, డి అనేది ఎప్పుడు లాస్ట్లోనే రావాలి సార్. అన్నీ అయిన తర్వాత లుక్స్ ఏంటి, ఆ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ ఏంటి, జస్టిఫికేషన్స్ ఏంటి, దాని తర్వాత డి అనేది రావాలి. సో ఆన్సర్ ఈస్ డి. Yeah, read the following passage and answer the questions that follow. In life, all of us often come across so much stress and anxiety that we end up overthinking and ruminating. Start comparing ourselves with others, worry about future, struggle to let go of things, isolate ourselves, repeat destructive behaviors and so much more without realizing that we have caused so much suffering and pain to self. To give so much energy to these things that what we are left with is repentance, a wastage of time. We give so much of energy to these things that what we are left with is repentance, wastage of time and regret. All the above listed could just be avoided by taking a small step to see what's causing turmoil and then taking one small step to help in the moment to become a little free. The term self-care is like a personal toolbox. The term self-care is like a personal toolbox of activities and practices that are unique to every individual living on this planet. Just like people have different needs and preferences, self-care can also look quite different from person to person. It's all about finding what works best and helping an individual feel good in their skin. The key is to listen and pay attention to what makes an individual feel better and at the same time create a mix of activities that cater to individual needs. Self-care is not one size that caters to all approaches. Rather, it's a journey of discovering what helps an individual become the best version of themselves. There's no denying the fact that we all live in the fast-paced world, that we often get caught in the hustle bustle of our daily lives and we often forget who we are and what is the purpose of our living. As aptly said by Jim Rohn, take care of your body. It is the only place where we have to live. Take a 5 minutes for yourself can be the game changer for well-being. Engaging in activities such as deep breathing and mindful breathing can help reduce stress, calm the mind and increase mindfulness. Stretching and quick exercise can enhance the individual's ability to focus. Practicing gratitude can also shift focus to positive aspects and help improve the mood. These activities don't have to be time consuming or elaborative. Rather, treat these rituals as little gifts to self can have a big impact on overall well-being. It's a hardcore truth bomb that no individual on this planet can make time for self-care. One needs to prioritize
communicate and allocate time, otherwise it just won't happen. Asking for help and prioritizing self-care is a sign of strength and not weakness. By taking care of oneself, an individual will be better equipped to take care of the family as well. Nowadays it is important to make mental health a priority. The moment when an individual thinks they don't have to time take care of themselves, it is the exact moment they have to take care of themselves. Every individual deserves to feel good and prioritize their well-being. Surrounding yourself with energy givers and not drainers, choosing those who uplift and inspire, and setting boundaries with negativity are a few steps that can be taken forward towards self-care. Remember, every season has a purpose. The unknown and the unfamiliar might be exactly what one needs. Okay, right. Wonderful passage. It is about self-care. Okay. సో సెల్ఫ్ కేర్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. టోటల్గా ప్యాసేజ్ అనేది పెద్దది. మామూలుగా పెద్ద పెద్ద ప్యాసేజే పెడుతున్నాను, ఎందుకంటే చెప్పలేము ఏ ప్యాసేజ్ వస్తుంది ఎలా వస్తుంది. సో దట్ మీకు రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది, డెఫినెట్లీ మీరు బెటర్గా అండర్స్టాండ్. సో ఈ ప్యాసేజ్లో ఏం చెప్తున్నాడు అంటే, మనం లైఫ్లో చాలా స్ట్రెస్ చేస్తాము, దాంతో యాంగ్జైటీ బిల్డ్ అయిపోయి ఓవర్ థింకింగు, దాని తర్వాత మనము వేరేలతో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం వేరేలతోనే కంపారిజన్ స్టార్ట్ చేస్తామో డెఫినెట్లీ మన బిహేవియర్ అనేది మారిపోతుంది, అండ్ మనం వాళ్ళతో దూరం అయిపోతాము, ఐసోలేట్ అయిపోతాము, అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి మనం చాలా సఫరింగ్కి, పెయిన్కి గురవుతాం అనమాట. సో ఈ చిన్న చిన్న దానికి మనం ఎంత ఎనర్జీ ఇస్తాము అంటే డెఫినెట్లీ మనకే తెలియదు అనమాట. లాస్ట్కి మనతో మిగిలిపోయేది ఏంటంటే పశ్చాత్తాపము, వేస్టేజ్ ఆఫ్ టైము, రిగ్రెట్. దీన్ని ఈజీగా మనం అవాయిడ్ చేయొచ్చు. ఏ సందర్భంలో అయితే మనము ఈ చిన్న చిన్న పనుల మీద ఎనర్జీ మనము ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ టైంలో ఒక మంచి స్టెప్ కనుక తీసుకుంటే ఈ సఫరింగ్ మనకి జరిగేది. సో డెఫినెట్లీ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సెల్ఫ్ కేర్ అంటే మన మైండ్ ఎలా ఉండాలా, మన బాడీ ఎలా ఉండాలా, ఆ సెల్ఫ్ కేర్ని కనుక మనము ఎక్కువ ఇంపార్టెన్స్ కనుక ఇస్తే డెఫినెట్లీ లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ సెల్ఫ్ కేర్ అనేది ఒక టూల్ కిట్ కాదు, అందరికీ ఒకటే కిట్ ఇచ్చేసాము, ఆయనకు కూడా ఆ సెల్ఫ్ కేర్ పనికి వచ్చేసింది, మనకు కూడా. సో అందరికీ డిజైన్ ఎట్లయితే మన లైక్స్, డిస్లైక్స్, మన ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటుందో అలానే ఈ సెల్ఫ్ కేర్ కిట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ ఈవెన్ ఈ యొక్క ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ఉన్నామన్నమాట. సో మనము చాలా తొందరపడి మన టార్గెట్స్ని కంప్లీట్ చేయాలా, తొందరపడి మన గోల్స్ని అకంప్లిష్ చేయాలా, దాని తర్వాత డబ్బులు సంపాదించాలా, అన్నీ ఒక అంబిషియస్ వేలో పోతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం ఒక అంబిషియస్లో వేలో పోతూ ఉంటాం అప్పుడు మనము మన గురించి పట్టించుకోవడం అనేది వదిలేస్తాం. ఒక 5 minute టైం కనుక మనం మనకి కేటాయిస్తే డెఫినెట్లీ మన ఆరోగ్యం అనేది బాగుంటుంది, మన పర్సనాలిటీ అనేది బాగుంటుంది, మన జీవితం కూడా బాగుంటుంది. లైక్ ఆ 5 minutesలో మనం డీప్ బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ, యోగా కానీ, సో డెఫినెట్లీ ఈ యోగా, డీప్ బ్రీదింగ్ టెక్నిక్స్ చేస్తే డెఫినెట్లీ అది మైండ్ మీద ఒత్తిడి అనేది తక్కువ తెస్తుంది. డెఫినెట్లీ మన మూడ్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. డెఫినెట్లీ ఇవి భగవంతుడు ఇచ్చిన ఒక వరం మాత్రమే అనమాట. అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనము మన ఆరోగ్యాన్ని చూసుకోవాలా, స్పెషల్లీ మెంటల్ ఆరోగ్యాన్ని చూసుకోవాలా, దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలా, దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే డెఫినెట్లీ మనము ఇబ్బందిలో పడిపోతాం అనమాట. ఒక్కొక్కసారి అనుకుంటాము మనం చాలా కష్టాల్లో ఉన్నాము, మెంటల్గా చాలా క్షీణమై ఉన్నాము, ఎవరినైనా ఏమైనా అడిగితే అది మన వీక్నెస్. అది వీక్నెస్ కాదు సార్, అది యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ స్టెప్ అంటున్నాడు అనమాట. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ మెంటల్ హెల్త్ షుడ్ బి యువర్ ప్రయారిటీ అనమాట. సో డెఫినెట్లీ ఈ దాంట్లో టోటల్ ప్యాసేజ్లో సెల్ఫ్ కేర్ గురించే మాట్లాడాడు, ఎలా వెల్బీయింగ్గా ఉండాలా. సపోజ్ మనం కనుక వెల్బీయింగ్గా ఉంటే, మెంటలీ హెల్తీగా ఉంటే, ఫిజికలీ హెల్తీగా ఉంటే మనము హెల్తీగా ఉంటాం, మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది అనేసి చాలా చక్కగా, చాలా వివరంగా, చాలా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పాడనమాట. సో క్వశ్చన్స్ చూద్దాం. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ వై మైట్ ఇట్ బి ఇంపార్టెంట్ టు ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్ ఇన్ టుడేస్ ఫాస్ట్ పేస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనము డబ్బుల కోసము అన్ని మన అంబిషియస్ థింగ్స్ని అకంప్లిష్ చేయడానికి మనము మన ఓన్ బాడీని మర్చిపోతున్నాం అనమాట. బికాజ్ ఇట్ ఈస్ ఎ పాపులర్ ట్రెండ్ దట్ ఎవ్రీ వన్ ఈస్ ఫాలోయింగ్. ఎక్కడ పారాగ్రాఫ్లో రాసలేదు ఇది ఒక పాపులర్ ట్రెండ్ అని. ఇట్ ఈస్ మ్యాండటరీ, ఇట్ ఈస్ కంపల్సరీ టు ఎన్ష్యూర్ వీ డోంట్ వేస్ట్ టైమ్ అండ్ రిగ్రెట్ అవర్ డెసిషన్స్. ఇది కూడా ఎక్కడ రాలేదు. We don't waste time and regret our decisions.
టు రీకనెక్ట్ విత్ అవర్ ఐడెంటిటీ అండ్ పర్పస్ అమిడ్స్ ద డైలీ హజల్. ఎస్, మనం ఏంటి, మనం ఎవరు, మనం దేనికోసం పుట్టాము, మన ఐడెంటిటీ ఏంటి ఈ ఫాస్ట్ పేస్ వరల్డ్లో ఇది అవ్వచ్చు. బికాజ్ ఆస్కర్ వైల్డ్ ఎంఫసైజ్డ్, ఎక్కడ ఆస్కర్ వైల్డ్ గురించి మెన్షన్ చేయలేదు. సో మిగిలింది ఒకటే సార్, ఆన్సర్ ఈస్ సి సార్. మనకు పారాగ్రాఫ్లో కూడా ఉందన్నమాట, పారాగ్రాఫ్లో కూడా మీకు చక్కగా దాన్ని వివరించబడ్డదన్నమాట. రైట్, రాదర్ ఇట్స్ జర్నీ. There is no denying the fact that all live in a fast way, often caught in the hustle bustle of life, and we often forget we are and the purpose of our living, who we are. Right, just like people have different needs and become free, discovering what helps an individual become the best version of himself. Yeah, so an individual becomes the best version of themselves. రైట్, ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఆథర్స్ పర్స్పెక్టివ్ ఆన్ సెల్ఫ్ కేర్? ఇట్ షుడ్ బి అ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్. ఆథర్ క్లియర్గా చెప్పాడు, మనము మన కొరకు 5 నిమిషాలు టైం తీసుకొని యోగా కానీ కాన్సన్ట్రేషన్ కానీ మన వెల్బీయింగ్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఒకటే బాడీ, ఆ బాడీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని క్లియర్గా చెప్పాడు అనమాట. ఇట్ షుడ్ బి అ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. నో, it is an optional luxury that one might consider. Self care is not an optional luxury, it is a mandatory thing. It is an essential practice that needs active allocation of time. Yes, only a certain group of individuals require. లేదు, అందరికీ సెల్ఫ్ కేర్ కావాలా, everybody needs. It is an essential practice that requires active allocation of time. Engage in activities such as deep breathing and mind breathing can help reduce, calm and increase the mindfulness. Stretching and quick exercise can enhance it. Practicing gratitude can focus on it. These activities don't have to be time consuming. Rather, treating as rituals, as little gifts, self can have a big impact on overall well-being. Beautiful చెప్పాడండి. It is an essential practice that needs active allocation of time. లేదు అని చెప్పకూడదు, టైం ఉంది అని చెప్పాలి. టైం లేదు అంటేనే మీకు సెల్ఫ్ కేర్ అవసరం ఉందన్నమాట. వాట్ డస్ ద ప్యాసేజ్ సజెస్ట్ అబౌట్ ద మూమెంట్ అండ్ ఇండివిజువల్ థింగ్స్ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్? ఇప్పుడే చెప్పాను కదా, ఎప్పుడైతే మనిషి అనుకుంటాడు నాకు టైం లేదు సెల్ఫ్ కేర్ కంటే, అప్పుడే అతనికి సెల్ఫ్ కేర్ అనేది అవసరం. ఎందుకంటే అతని దగ్గర టైం లేదు, అంటే బాడీని అస్సలు పట్టించుకోవట్లేదు, లగ్జరీ థింగ్స్ వెనకాల పడుతున్నాడు, దాన్ని ఫాలో చేస్తున్నాడు, దాన్ని ప్రాప్తం చేయాలనుకుంటున్నాడు, అంటే అతనికి అందరికంటే ఎక్కువ అవసరం అనమాట. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ దే ఆర్ టూ ఆక్యుపైడ్ విత్ లైఫ్. ఇట్ సిగ్నిఫైస్ ఎ స్ట్రాంగ్ మెంటల్ హెల్త్. ఇట్ ఈస్ ద ప్రిసైజ్ మూమెంట్ దే నీడ్ టు ప్రయారిటైజ్. ఎస్, అసలైన క్షణం అదే. ఇట్ ఈస్ ద ప్రిసైజ్ మూమెంట్ దట్ నీడ్ టు ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్. దే షుడ్ సీక్ హెల్ప్ ఫ్రమ్ అదర్ డ్రైనర్స్. One needs to prioritize, communicate and allocate time. Otherwise, it's just asking for help and prioritizing self-care is a sign of strength, not weak. By taking care of one individual, better equipped will take. The moment when an individual thinks they don't have the time to take care of themselves, it is the exact moment they have to take care. Super answer, direct answer andi. Yeah. So, which of the following best describes the tone of the passage? Cynical ante enti? Doubtful, suspicious, skeptical. Ika doubtful em ledu. Informative, yes, total facts ichadu, ela undala, ela self care తీసుకోవాలా, అండ్ పాజిటివ్ వేలో చెప్పాడు. మనం కనుక ఆ సెల్ఫ్ కేర్ని ఫాలో చేయకపోతే మనము ఇబ్బందిలో పడిపోతాం. ఎందుకంటే అందరికంటే ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో మెంటల్ వెల్బీయింగ్ అనేది చాలా పాజిటివ్గా ఉండాలి. అది ఉండకపోతే డిప్రెసింగ్ అంటే వెరీ సాడ్, సారో. ఇండిఫరెంట్ అంటే హాస్టైల్, నాట్ ఇంట్రెస్టెడ్, అంటగానిస్టిక్, ఏదైనా తీసుకోవచ్చు సార్. సో ప్యాసేజ్ యొక్క టోన్ ఎలా ఉంది? సినికల్గా ఉందా? లేదు. ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంకరేజింగ్? ఎస్. డిప్రెసింగ్? అస్సలు కాదు. ఇండిఫరెంట్? అస్సలు కాదనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ పారాగ్రాఫ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మాక్. రైట్ సార్, మాక్ 15 ఆల్ ఇండియా లైవ్. Lightning is unlikely to strike the same place, and lightning is unlikely to strike the same place twice, but the Nipah virus is again wreaking havoc
in Kozhikode, the fourth outbreak of the season in Kerala over the last 5 years, caused by a zoonotic spillover, the transmission of pathogens from animals to humans. The closest reservoir of the virus is fruit bats, with 2 persons dying of Nipah this week in Kozhikode and 3 more persons, 2 of them relatives of one of the victims, testing positive and being hospitalized. Disturbing memories from the terrifying outbreak of the 2018 in which 21 of the 23 infected persons died have surfaced. The situation remains very much the same. In terms of treatment options, there is no cure and supportive care remains the only way to handle Nipah infection even in a hospital setting. Kerala's Health Minister Veena George said hundreds of people on the contact list of the disease had been put under medical observation. One of them, a 9-year-old child, is on ventilator support. A control room has been opened in Kozhikode to monitor the situation, and all the hospitals in the district would be asked to follow infection control protocols. 16 teams have been formed to take forward appropriate containment protocols. A central team has been sent to Kerala to assist the state governments. Neighboring states has been taken preparatory steps to ensure that the porous borders do not bring the infection across from Kerala. The state chief minister assured the people via a video message that the state was taking the issue very seriously. While experiences from the prior outbreaks 2018, 19, 21 have given medical teams a toolkit of protocols across the sector, management, isolation, containment and treatment, constant vigil can be the only guard against such outbreaks. The biggest lesson, though, from global outbreaks is likely unlearned yet. Research has shown that anthropogenic activity has a definite hand to play in the zoonotic spillovers. In the case of Nipah, rapid expansion of agricultural activity in original habitat zones of the fruit bats have repeatedly shown up the post-factor analysis. As government mounts strategic efforts to control outbreaks and deaths due to infectious diseases, it is increasingly clear that the state needs to initiate a One Health approach on the way forward. The COVID-19 pandemic has led to a deeper appreciation of the One Health concept, which is an integrated, unifying approach to balancing and optimizing the health of people, animals and environment, with the conviction that humans live in symbiosis and that the health of one impacts that of another significantly. Okay, సో ఈ టోటల్ ప్యాసేజ్లో వాట్ యు కాల్ నిపా వైరస్ గురించి చెప్తున్నాడు అనమాట. మీరు చూసారనమాట, ఈ నిపా వైరస్ అనేది కేరళలో చాలా భయంకరంగా హ్యావోక్ని సృష్టించిందనమాట. 2018లో కూడా వచ్చింది, 19లో వచ్చింది, 20లో వచ్చిందనమాట. సో ఇది ఎందుకు జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఈ బ్యాట్స్ ఏవైతే ఉంటాయో, గబ్బిలాలు ఏవైతే ఫ్రూట్స్ని చాలా ఎక్కువగా సేవిస్తాయో దాని నుంచి వైరస్ అనేది యానిమల్స్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే యానిమల్స్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అవుతుందో దాన్ని జూనోటిక్ స్పిల్ ఓవర్స్ అంటారు అనమాట. సో ఆ వైరస్ అనేది చాలా డేంజరస్, చాలా లెథల్ అనమాట. ఎప్పుడైతే మనిషి యొక్క శరీరంలో ఆ వైరస్ వచ్చేస్తుందో డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఆ మనిషి చనిపోతాడనమాట. ఎందుకంటే పాస్ట్ హిస్టరీ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే 2018లో కూడా ఈ వైరస్ అనేది మనల్ని అటాక్ చేసిందనమాట. 23 పర్సన్స్ ఇన్ఫెక్ట్ అయ్యారు, అందులో 21 పర్సన్స్ చనిపోయారు అనమాట. ఆల్మోస్ట్ ఫెటాలిటీ రేట్ ఈజ్ మోర్ దెన్ 90% అనమాట. స్పెషల్లీ మనం క్యూర్ గురించి కనుక మాట్లాడితే దీనికి క్యూర్ ఏం లేదు సార్, దీనికి ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే. సో ఇక్కడ కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ గారు ఏం చెప్పారు అంటే, ఎవరైతే ఈ మనిషి కాంటాక్ట్లో వచ్చారో వాళ్ళందరినీ నేను విజిలెన్స్లో పెట్టాము, సిచ్యువేషన్ అనేది అందర్ కంట్రోల్లో ఉంది. ఒక 9-year-old చైల్డ్ అతనికి కూడా పాజిటివ్ అని తెలిసింది, వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నారనమాట. సో ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు అంటే 16 టీమ్స్ అనేది ఫామ్ చేశారు. సిచ్యువేషన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఎలా ఏంటి అనేసి అన్ని పరిస్థితుల్ని చాలా సీరియస్గా గమనిస్తున్నారనమాట. చీఫ్ మినిస్టర్ గారు అష్యూర్ చేశారనమాట, డెఫినెట్లీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భయపడే అవసరం ఏం లేదు సార్, వైరస్ అనేది ఓన్లీ ఫ్యూ పీపుల్కి మాత్రమే పాకిందనమాట, ఇంకా ఫుల్ పాకలేదు. బార్డర్స్ని కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, సో దట్ కేరళ నుంచి అది బయట బార్డర్స్లో బయట స్టేట్స్కి పాకొద్దని, స్ప్రెడ్ అవ్వద్దనమాట. 2018, 19, 21లో కూడా మెడికల్ టీమ్స్. సో ఇంతకుముందు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలా, వస్తే ఐసోలేట్ ఎలా చేయాలా, దాన్ని ఎక్కడే కంటైన్ ఎలా చేయాలా, ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలని ఒక ఐడియా మాత్రం వచ్చింది, కానీ వ్యాక్సిన్ అయితే ఇంకేం లేదు సార్. కోవిడ్ అనేది మనకు చాలా నేర్పించిందనమాట. ఇవి ఎందుకు అవుతున్నాయి, నిపా వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ ఎందుకు స్ప్రెడ్ అయితే మనిషి తన యొక్క స్వార్థమైన పనుల కోసము అతను ఏం చేస్తున్నాడు అంటే ఫారెస్ట్ ఏరియాని ఎంక్రోచ్ చేస్తున్నాడు. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అంటే తన స్వార్థం కోసం ఎక్కడైతే గబ్బిలాలు ఉంటాయో, ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో కూడా వెళ్తున్నాడు, అక్కడ కూడా అతని యొక్క స్వార్థాన్ని ప్రదర్శిస్తున్నాడు, ఇల్లులు కట్టుకుంటున్నాడు, కమర్షియల్ యాక్టివిటీని నడుపుతున్నాడు అనమాట. అందుకనే ఈ నిపా వైరస్ అనేది
ఎంతసేపు ఆగుతుంది? ఎందుకంటే మీరు చూడాలి సార్, ప్రపంచంలో యానిమల్స్, మనము అండ్ క్లైమేటు, అట్మాస్ఫియర్ అందరు ఇంటర్డిపెండెంట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అ టైప్ ఆఫ్ సింబియాసిస్. ఎవరికైనా ఏదైనా ప్రమాదం వస్తే మూడు ఎఫెక్ట్ అవుతాయి సార్. డెఫినెట్లీ మనం చూడాలన్నమాట. యానిమల్స్కి ఏమైనా అయినా మనం ఎఫెక్ట్ అవుతాం, మనకేమైనా అయినా యానిమల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో డెఫినెట్లీ మనము స్వార్థమైన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని దూరం పెట్టి ఈ ముగ్గురి యొక్క క్షేమం గురించి, అలా వన్ హెల్త్ అప్రోచ్ గురించి ఆలోచించాలా, ఒక యూనిఫైయింగ్ అప్రోచ్ గురించి ఆలోచించాలా. వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ నిపా వైరస్ ట్రాన్స్మిషన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? ట్రాన్స్మిషన్ త్రూ వాటర్ ద్వారా ట్రాన్స్మిషన్ అవుతుందా? కాదు. ప్యాథోజెనిక్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ హ్యూమన్స్ టు యానిమల్స్ అవ్వచ్చు. జూనోటిక్ స్పిల్ ఓవర్ ఫ్రమ్ యానిమల్స్ టు అవ్వచ్చు. ట్రాన్స్మిషన్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ అయితే కాదు. ప్యాథోజన్స్ అయితే కాదు. జూనోటిక్ స్పిల్ ఓవర్ సార్, క్లియర్గా రాసుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాజ్డ్ బై జూనోటిక్ స్పిల్ ఓవర్. ఈ జూనోటిక్ స్పిల్ ఓవర్ అంటే ఏంటి? యానిమల్స్ నుంచి మనిషికి వచ్చే ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్యాథోజన్స్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. ద క్లోజెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ వైరస్ ఇస్ ఫ్రూట్ బ్యాట్స్. సో ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ జూనోటిక్ స్పిల్ ఓవర్స్ అనమాట. హ్యూమన్స్ టు యానిమల్స్ కాదు సార్, యానిమల్స్ టు హ్యూమన్స్. Which of the following statements is true regarding the treatment options for Nipah virus infection as described in the book? There is a specific cure available for Nipah infection? No. The only treatment available for Nipah infection is supportive care in a hospital setting. Avvachu. The infection can be treated using traditional remedies? No. Hospitals in the districts are not following any specific infection control protocol? Yes. ఈ మూడు రాంగ్ సార్. యా, ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ నిపా వైరస్ ఈజ్ సపోర్టివ్ కేర్ ఇన్ ద. ఇది కూడా మీకు డైరెక్ట్గా ప్యాసేజ్లో దొరికిపోతుంది అనమాట. 3 more persons, 2 of them are relatively, one of them 9 years 16, mother could for appropriate content, a team central. Nipah infection, the only care remains the only way of handling. There is no cure. And supportive care remains the only way to handle Nipah infection. అయిపోయా, దీనికి 3 మార్కులు వచ్చేసినాయి. What can be inferred about the role of anthropogenic activity in the context of zoonotic spillover? Anthropogenic activities has no significant role in zoonotic spillover. మనిషి యొక్క స్వార్థం వల్లనే, మనిషి యొక్క యాక్టివ్ వల్లనే కదా ఈ జూనోటిక్ స్పిల్ఓవర్ జరుగుతుంది. హ్యాస్ నో సిగ్నిఫికెంట్ రోల్ అంటాడు. ఏంది? ఫస్ట్ తీసేషన్. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ కెన్ లీడ్ టు ఎ డిక్లైన్ ఇన్, మనిషి యొక్క నో, ఇది కూడా తీసేయండి. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ పర్టికులర్లీ ర్యాపిడ్ అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు zoonotic spillover. Anthropogenic activity only impacts the health of animals, not humans. So definitely answer is C is the right answer. So definitely anthropogenic activity, particularly rapid agricultural process, మీ అందరికీ తెలుసు మనిషి యొక్క యాక్టివిటీ వల్ల, నాట్ బై నేచర్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ. anthropogenic is caused by humans, not by nature. What does the One Health concept emphasize? Focusing solely on the health of humans? కాదు. The importance of prioritizing agriculture expansion? కాదు. The interconnectedness of the health of people, animal and environment. చెప్పాను కదా, ముగ్గురు హెల్త్ బాగుండాలి. ఒక్కళ్ళు ఇంకోళ్ళపైన డిపెండెంట్ ఉన్నారు, సింబియాటిక్ వేలో ఉన్నారు. యానిమల్స్కి ఏమైనా అయితే డెఫినెట్లీ పీపుల్కి ఎఫెక్టెడ్, పీపుల్ ద్వారా యానిమల్స్కి, యానిమల్స్ ద్వారా ఎన్విరాన్మెంట్కి అనమాట. ద నీడ్ ఫర్ యూనిఫైడ్ అప్రోచ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గ్లోబల్ పాండమిక్. కాదు, ఇది కూడా మీకు డైరెక్ట్ ప్యాసేజ్లోనే ఉంది సార్. One Health approach can be the way the COVID-19 pandemic has led to the deeper appreciation of the One Health concept, which is an integrated, unifying approach to balancing and optimizing the health of people, animal and the environment. With that, we finish this wonderful All India live mock 15. Well, thank you so much for your patience, for your love, for your cooperation. I have done my best to give you the best. If you have gone through the contents and if you felt that the contents are really helpful to you to get some good marks in the examination, please do like the video, share and if possible do comment. I'll be back again with All India live mock 16. Till then, keep preparing hard and keep smiling.
Exams are round the corner. You have to burn the midnight oil. Thank you so much.